బొమ్మాకు మురళి గారు విత్ మీ రైట్ నౌ. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం ఆయనకి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను సార్ 2 days నుంచి. నాకు అనిపించింది పర్సనల్గా ఏంటంటే, ఒకళ్ళ దగ్గరికి మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏదో ప్రాబ్లం ఫేస్ చేసి ప్రతిదీ కూడా ఇది ఒకళ్ళ కోసం దేహి అని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇది నా దగ్గరే ఉంటే ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి చేసుకుంటారు పని, నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు అని చేసినట్టు అనిపిస్తుంది నాకు. అంటే మా స్టూడియోని చూశాండి. నాట్ ఓన్లీ దట్, అసలు ఏదైనా సరే మీ అంతటా ఐఎమ్ ఏ లేజీ ఫెలో అండి యాక్చువల్గా, బట్ స్మార్ట్ వర్కర్ని. అంటే ఉన్న డిసిప్లిన్ అండ్ ప్రిన్సిపల్స్ బట్టి వర్క్ నెవర్ ఎనీ టైమ్ గివ్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎనీథింగ్. సో అది పూర్తి చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మళ్ళీ లేజీ ఫెలోని. ఇవన్నీ మిక్సింగ్లో ఏమవుతుంది, క్రియేటివిటీ వస్తుంది. సో ఆ క్రియేటివిటీయే బై ప్రోడక్ట్స్ అన్నట్టు మీరు చూసేది. అంతేనా? అంతే అండి. యాక్చువల్లీ మీరు సినిమాలు తీశారు, ఇవన్నీ శరణంగచ్చామి కానీ, లేదంటే రేవతి గారితో తీసిన మీరు ఇట్లో అమ్మ కానీ, కానీ ఎందుకు ఇప్పుడు మీ దగ్గర ఇంత డబ్బు ఉంది, అది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, ఆ డబ్బుని మీరు ఇలాంటి సినిమాలు తీయడం వల్ల నష్టపోతున్నారేమో అని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఆ డబ్బు ఎలా సంపాదించాను అనే పాయింట్లోకి వెళితే ఈ వ్యవస్థ నాకు ఇచ్చేదండి ఆపర్చునిటీ. ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జర్నీలో ఏదో చేస్తూ ఉంటారు, ఏదో చేయాలని అనిపిస్తుంది. నేను యాక్సిడెంటల్గా నాకు కావాల్సినవన్నీ వచ్చేసాయి. అట్ ది ఏజ్ ఆఫ్ 42 yearsలోనే నేను డిసైడ్ చేసేసుకుని ఇక్కడి నుంచి నా సమయాన్ని డబ్బులు సంపాదించడానికి పెట్టకూడదు. ఐ వాంట్ టు గివ్ అప్. సో అంటే ఏ పని అని ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు జాబ్ చేస్తే ఏమవుతాయండి, డబ్బులు కొరకపోతాం మనం. ఇప్పుడు నేను పని ఒక రియల్ ఎస్టేట్ చేశాను అనుకోండి, డబ్బులే మెయిన్ ఆధారం ఉంటుంది కదండి. సో అవన్నీ నేను ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నా, బట్ డబ్బు అనేది ది ఫస్ట్ ప్రయారిటీ కాదు. బై ప్రోడక్ట్ అయితే నథింగ్ లైక్ ఇట్. సో ఆ 42 years తర్వాత ఐ స్టాప్ ఎర్నింగ్ అండి. అంటే ఎర్నింగ్ అంటే కూర్చుని తిన్నా తరగని ఇదంతా సంపాదించారా అంటే అట్లా అనకూడదండి. మరి అంటే నేను ఆలోచన ఎలా ఉండాలి అని అంటే, నా ఆలోచననే మనని తీసుకురావాలి. ఓకే అండి. అంటే ఏ పని చేసినా బేసిక్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే కదండి, పెట్టకుండా డబ్బులు రాదు. అది ఏ ఫీల్డ్ అయినా అంతే. ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో. ఫిలింకి 5 years ఉండొచ్చేమో, రియల్ ఎస్టేట్కి ఒక 3 months ఉండొచ్చేమో కదండి. బేస్డ్ ఆన్ ది టైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ది రిటర్న్స్ విల్ కమ్ బ్యాక్. సో మనం అనుకుంటే రావాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆటోమేటెడ్ కదండి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాను, డబ్బు పెట్టాను, ఇట్ విల్ కమ్ బ్యాక్. వెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇట్ టేక్స్ టైమ్. సో నేను అందులో ప్రూవ్ చేసుకోవాలి కదండి. అండ్ అది ఫిలిం అంటే ఎంటర్టైన్మెంట్, నాట్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ ది పీపుల్ ఆర్ హూ ఆర్ గోయింగ్ టు వాచ్ దట్ మూవీ. ఆ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడే దాన్ని ఆదరిస్తారు కదా. సో దానిలాగా ఉంటుంది. ఇప్పుడు నా ఎమోషన్స్ నేను కొన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మీడియం అటాచ్ చేసుకున్నా, అదే ఫిలిం డొమైన్ అని చెప్పి. సో దాని మీద ఇన్వెస్ట్ చేశాను. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్ మీ ఫస్ట్ మూవీ శరణంగచ్చామి మనం తీసుకుంటే, అందులో మన సొసైటీలో ఉన్న కుల మతాల వ్యవస్థ మీద, బడుగు బలహీన వర్గాల మీద బేస్ చేసుకున్నది. ఇదంతా మీ మైండ్లో మీరు అనుకుని మీరు మీ ఫీలింగ్స్ని ఒక సినిమాలో పెట్టి తీస్తే అది మరి అంత కమర్షియల్గా హిట్ అయ్యే అవకాశం లేదు కదా. ఇప్పుడు మీరు ఇంత డబ్బు పెట్టి ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేయకుండా అదేదో మనకి నచ్చింది మనం చేద్దాం అన్న పాయింట్లో వెళ్ళడం అనేది అది అంత సక్సెస్ఫుల్ వే అంటారా మీ ఉద్దేశ ప్రకారం? మీరన్న క్వశ్చన్లోనే ఉన్నదండి. నేను ఒక మూవీ చేస్తే సక్సెస్ అవుతాయి, డబ్బులు రావాలి, ఇది మీ ఫార్మాట్ అండి. నేను ఈ మూవీ చేసేయడానికి రీజన్స్ అలా కదండి. అసలు డబ్బే కాదు, డబ్బు నాకు ఎలాగో వస్తుంది. నాకు ఇందులో పెడితే ఇందులో నుంచి రావాలని రూల్ ఏం లేదు కదండి. సో ఐ హ్యావ్ దట్ ఎన్వైర్న్మెంట్. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అండ్ దట్ ఈస్ ఎక్స్పోజ్ టు సమ్ అదర్ ప్లేస్. నేను దాని నుంచి ఇలా పికప్ చేసుకుని దీనికంటే 4 times వస్తాయి కదండి. సో మీరు అందులో పెట్టి అందులోనే తీయాలి అంటే యూ మైట్ సీ దట్ ఐఎమ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, బట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ మెనీ వేస్. నేను ఆ సినిమా చేయటం వల్ల నాకు బీఎస్పీ నేషనల్ పార్టీ నాకు బీఎస్పీ టికెట్ ఇచ్చేది. అంటే దానితో నేను ఎక్స్పోజ్ అయ్యాను, అంటే దాంతో దగ్గర అయ్యాను, ప్రజలకు దగ్గర అయ్యాను. వాళ్ళ యొక్క ఆదరణ నాకు ఎమ్మెల్యే కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఒక హోప్స్ క్రియేట్ అయినప్పుడు ఐ వెంట్ అహెడ్. సో దాన్ని మనం సక్సెస్ ఎందుకు అనుకోకూడదు కదండి. రైట్, సక్సెస్ ఇన్ మెనీ వేస్. అంటే మీరు ఒకలా సక్సెస్ చూస్తారు, బయట జనాలు ఒక్కొక్క వాళ్ళ మార్గాల్లో ఆలోచిస్తారు. అంటే వాళ్ళ వృత్తి అది అయినప్పుడు పెట్టిన దాంట్లో డబ్బులు రావాలి అని అన్నప్పుడు అది సక్సెస్ మెజర్స్ ఇన్ రిటర్నింగ్ అమౌంట్.
సో బట్ నాకు అది కాదు కదా. సో అది మీ వృత్తి కాదు, ఇప్పుడు మీ ప్రవృత్తి. నేను ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్, ఫిలిం మేకర్ అండ్ వాంట్ టు కన్వే త్రూ మూవీస్ నా ఆలోచనని, సమాజం ఆలోచనని, అండ్ ఆలోచన గివెన్ బై ఆర్డర్స్, కీపింగ్ ఆర్డర్స్ ఇన్ ది పీపుల్. సో అలాంటి అన్నిటిని పెట్టడానికి ఒక డొమైన్, ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటే అది బెస్ట్ డొమైన్, పవర్ఫుల్ డొమైన్ ఇస్ మూవీ డొమైన్, ఫిలిం మేకింగ్. సో ఐ హ్యావ్ చూజన్ దట్, వెరీ కాన్షియస్ డెసిషన్ దట్ వన్. సో బేసిక్గా మరి మీ వృత్తి ఏంటి అలా అనుకుంటే? వృత్తి మంచిగా బతకడం అంతే. వృత్తి ఏంటి, నేను ఎందెందుకు చూసినా అందందుకు కనబడతాను నేను. యూ ఆస్క్ మీ ఎనీవేర్ ఐ క్యాన్ బి. ఐఎమ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్. ఐ కెన్ ఈజీలీ అడాప్ట్ థింగ్స్. ఎందుకంటే నాకు ఒక ఫోకస్ లేదు కదండి. బేసిక్ ప్రిన్సిపల్స్ డ్రైవ్ చేస్తుంది. ఆ ప్రిన్సిపల్స్ టేక్స్ మీ ఎనీవేర్. ఇట్ విల్ ఎనీవేర్ మీన్స్ ఇట్ విల్ మేక్ మీ టు రీచ్ ది ఫైనల్ డెస్టినేషన్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే రైట్, మీరు బతకడానికి ఇప్పుడు సంపాదించాల్సిన అవసరం లేదు, కానీ మీదంటూ ఒక మేజర్గా మెయిన్ జాబ్ ఒకటి ఉంటుంది కదా, జాబో బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేంటి అని? నేను రియల్ ఎస్టేట్ అండి, అండ్ ఇప్పుడు ఫిలిం మేకింగ్ అండి. అండ్ ఇప్పుడు ఒక ఫిలిం స్టూడియో పెట్టాను. దెన్ ఫర్దర్ ఇట్ విల్ గో అండి, అంతే. ఒకటి, మీరు ఎక్కడెక్కడో జాబ్స్ చేశారు, డబ్బులు సంపాదించారు, ఇండియాకి వచ్చారు, ఇక్కడ స్టూడియోస్ అవి పెట్టారు, కష్టపడి ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు మీకు నచ్చినట్టుగా. తర్వాత చాలా బిజినెస్లు చేశారు, ఫిలిం ప్రొడ్యూసర్ అయ్యారు. అలాగే ఇవన్నీ చూసుకున్న తర్వాత అంటే లా కూడా చేశారు బై ది వే. సో అంటే మీ మెయిన్ ఎయిమ్ ఏం పెట్టుకున్నారు యాక్చువల్లీ? నాకు ఏం లేదండి. ఐ నీడ్ టు కట్ మై బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ అండ్ మేక్ మై హార్మోన్స్ హ్యాపీ అండ్ కీప్ మై మైండ్ పీస్ఫుల్. సో హార్మోన్స్ ఎలా వస్తాయి అని అంటే పంచేంద్రియాల ద్వారా మనకు ఎఫెక్ట్ అవుతాము. సో ఇట్ విల్ క్రియేట్ ఇట్స్ ఓన్ అసైన్మెంట్. సో దట్ అసైన్మెంట్ ఐ నీడ్ టు choose very carefully. If it is within my limits and my time and everything, then I will execute that and finish it. That's it. And దానికోసం మరి మీరు ఏం చేస్తున్నారు? that is my happiness actually. To make my hormones happy and cool and keep my mind stable. This is my happiness అండి. సో దానికి సరదాగా ఉండటం, అన్నీ వాట్ ఎవర్ ఈజ్ యాక్సెసిబుల్ టు మీ, ఐ నీడ్ టు ఎంజాయ్ దాట్ విత్ దట్. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు? నో ఏం లేదు, జస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఆఫ్ యూ. జనరల్గా గెస్ట్ మేము ఎంట్రీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన ప్రొఫైల్ మొత్తం చూసి ఏ టైప్లో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. సో మీది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లోంచి నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ కావాలంటే ఎగ్స్, చికెను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రోటీన్ ఎందులో ఉంటే అది నేను తీసుకుంటాను, రైట్? దెన్ నాకు కావాల్సిన ఫిజిక్ వస్తుంది, మజిల్ బిల్డప్ వస్తుంది. నేను ఏ పాయింట్లో జిమ్కి వెళ్తే దాని గురించి. అలాగా మీ ఇంటర్నల్ హెల్త్ కోసం మీరు ఏం చేస్తున్నారు అనేది నా పాయింట్. నా ఇంటర్నల్ హెల్త్ ఐఎమ్ డిసిప్లిన్ అండి, ఆల్ ద వే. ఇట్స్ మార్నింగ్ 5 o'clock లేవటం, దెన్ డూ వాకింగ్ అండ్ ఆల్ దట్. విల్ హ్యావ్ చిట్ చాట్. All the people who are connected, what they expected, I will try to be around with them. And then నా వర్క్లో ఏమైనా ఉంటే దాన్ని ఫాలోఅప్ చేసుకోవటం, వెరీ డిసిప్లిన్. అంటే ఆ టైమింగ్కి వాళ్ళు కాల్ చేయటం, ఒక ఇంటర్వ్యూ, ఒక డిస్కషన్ ఉందనుకోండి ఒక లిరిసిస్ట్ తోటి, దెన్ ఐ రిమైండ్ హిమ్, ఇఫ్ హీ కమ్స్ దేర్ దెన్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్, విల్ పోర్ సమ్ ఐడియాస్. అండ్ స్టూడియోలో ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏదైనా నడుస్తుంది అనుకోండి, విల్ డూ దాట్. మీకు రియల్ ఎస్టేట్లో ఏదైనా వర్క్ వచ్చింది అని అనుకోండి, దాన్ని ఫినిష్ చేయాలి, అది చేయటం. ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి, రిజాల్వ్ చేయాలి, సో అవి చేసుకోవటం. కాలనీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి చేయటం. పాలిటిక్స్లో ఏదైనా ఉన్నా వాళ్ళతో మాట్లాడటం. దెన్ అంటే దీనికి రిలేటెడ్ ఏ ఉన్నాయి అవి ఫాలో అవుతూ ఉంటా. సో నాకు ఏంటి ఇప్పుడు అవసరం ఉంది అని అంటే, ఒక ప్రాజెక్ట్, నా ఇప్పుడు 2 movies ఉన్నాయండి, అవి రిలీజ్ చేయాలి. సో ఎలా చేయాలి, దాని ఫార్మాట్ ఎలాగా? పీపుల్ థింక్ దట్ ఈస్ అ మూవీ, బట్ ఇట్స్ నాట్ మూవీ. బట్ మూవీ అని పేరు పెట్టాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఇట్ ఈస్ అన్ రియల్ కంటెంట్, రీసెర్చ్ కంటెంట్ టు బీ డిస్ప్లేడ్. బట్ ఐఎమ్ గివింగ్ ద టైటిల్ యాజ్ మూవీ. ఓకే అండి, నేను చేసే మూవీస్ కావు అవి. రెగ్యులర్గా ఫార్మాట్లో మూవీస్ చేసే వాళ్ళు మూవీస్ చేసే విధంగా ఉండే అవి. బట్ సో మీరు తీసే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాదు ఇది. ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి ఉండే పైత్యం వాళ్ళది బయట పెట్టుకోవడానికి మీకు ఒక ఫార్మాట్ కావాలి కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను అంటారు.
అంటే ఇది పైత్యం అనకుండా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు అంటే ఎక్స్ప్రెస్. మీకనే కాదు, జనరల్గా ఒక్కొక్క మనిషికి ఒక వైద్యం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడింది. మీది చెప్పి నాకు అర్థమైంది. సో ఒక రెస్పాన్సిబిలిటీని ఎగ్జిక్యూట్ చేయాలి ప్రాపర్గా, రైట్గా, ఫాస్టెస్ట్గా. నాకు మెథడ్, నాకు ఫిలిం మేకింగ్ ఉంది. సో నాకు రెగ్యులర్ ఫిలిం మేకింగ్ అనేది చికాకు. అసలు మూవీస్ చూడా రైట్. సో పేపర్ చదవా అవన్నీ అంటే అవన్నీ మనం ఏది ఎక్స్పెక్ట్ చేసుకుని పోయినప్పుడల్లా ఫెయిల్యూర్ అయ్యి వస్తాం, మనం డిసప్పాయింట్ అయ్యి వస్తాం. ఎన్నిసార్లు ఫెయిల్ కావాలి, మనం ఎన్నిసార్లు బాధపడాలి. సో మనకు కావాల్సినవి లేనప్పుడు వీటిని ఎందుకు పోవాలి జోడికి అని చెప్పేసి అనుకుంటా. ఇప్పుడు న్యూస్ పేపర్ లాస్ట్ ఒక 8 years నుంచి న్యూస్ పేపర్ వేసుకోము, మేము మానేసాము. అన్ని అబద్ధాలు. నేను వాళ్ళతో తిరిగాను. వాళ్ళు వచ్చి మీడియా ముందు ఒకటి చెప్పేది, వాళ్ళు చేసేది అలా ఉంటుందండి. బోర్డులో తీసుకునేటప్పుడు అలా ఉంటుంది, ఇంకో తీరు అలా ఉంటుంది. సో వై షుడ్ ఐ కన్ఫ్లిక్ట్ నా మైండ్ ఆల్రెడీ ఈ 2 thingsతో ఫైట్ చేసుకోవడం నాకు అవసరం. అది ఇప్పుడు వాడితో పర్పస్ కొరకు చేస్తున్నాడు, లెట్ హిమ్ డూ దాట్. అండ్ వై షుడ్ ఐ సే సర్టిఫికేషన్ ఇచ్చుకుంటూ కూర్చుంటే వాడు అబద్ధం ఆడాడు, తప్పు మాట్లాడు, ఇది రైట్ మాట్లాడు, ఇది సమాజం కాదు, అసలు చరిత్ర ఇది, ఇవన్నీ చేయటం వల్ల నాకేం వస్తే టైం వేస్ట్ తప్ప. సో ఐ స్టే అవే ఫ్రమ్ ఇట్. బట్ మన పంచాయతీ వెరీ డేంజరస్. వాట్ ఎవర్ యూ సీ, వాచ్, టచ్ అండ్ ఇయర్, ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డే టు డే లైఫ్. సో నేను అవాయిడ్ చేయాల్సింది అవాయిడ్ చేసుకుంటా, ప్రశాంతంగా ఉంటా, నాకు కావాల్సింది. సో మరి మీరు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అలా అనుకుంటే? ఏమండి మీరు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? మానవత్వం అండి, బాగా హ్యుమానిటీ టచెస్ మీ లాట్. దానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తే బట్ ఇట్ ట్రాక్స్ మీ. సో ఎక్కువ కాన్స్టిట్యూషన్ కంటైన్ ఎవ్రీథింగ్. సో వై కాంట్ వి జస్ట్ ఫాలో బ్లైండ్లీ. దాని కొరకు నేను చదివాను. నేను LLB చేయడానికి కారణం కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ మనుషులను ఆర్డర్లో పెడుతున్న ఒక వ్యవస్థ అది కాన్స్టిట్యూషను. సో ఆర్డర్లో ఎలా పెట్టమని అని చెప్తున్నది అనేది మినిమమ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్స్. దే షుడ్ గో వాట్ ఎవర్ మే బీ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా లాని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అంటే వాళ్ళ నిత్య జీవితంలో అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్, ఆ రిసోర్సెస్ ఉండే విధంగా చేస్తే అది బాగుంటుంది. ఎందుకంటే బతకలేడు, మన బతుకు కొరకు పెట్టిన ఒక సిస్టమ్ అండి అది. అది తెలియకుండా బతుకుతూ ఉంటే అది మూర్ఖత్వం. అది అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ప్రొడ్యూసరు, కానీ నేను కమర్షియల్ సినిమాలు తీను, నాకు ఆ ప్రపంచం నాకు అక్కర్లేదు, నేను సినిమాలు చూడను అంటున్నారు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన కంటెంట్ మాత్రమే తీస్తారు. అది ఎవరి కోసం కాదు, మీది ఆనందం కోసం తీస్తానంటారు, అంతేనా? లేదండి, ఇప్పుడు మీరు కమర్షియల్ అని అనే పాయింట్ నాకు డెఫినేషన్ తెలియదు. అంటే కష్టపడి మనం ₹1 పెట్టాం, ఆ రూపాయితోటి ఐదర్ మనం ఆ రూపాయి నష్టపోకూడదు, అట్లీస్ట్ మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, 2 బ్యాలెన్స్ అయిపోయినా పర్లేదు. సో మీరు అది ఆ డబ్బు సంపాదన కోసం మీరు ఎంచుకున్న మార్గం కాదు ఈ ప్రొడ్యూసర్ అనే ఈ డొమైన్ ఏదైతే ఉందో అది ప్లాట్ఫామ్. నేను చదువుకుంది BE కంప్యూటర్ సైన్స్ అండి, ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే ఏం చేస్తాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏదో ఇండియాలోనో ఏదో అబ్రాడ్లోనో చేస్తాను. అవి 2 చేశాను, గవర్నమెంట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, యూఎస్లో అట్లా చేశాను. సో ఇది కదండి మనకు రావాల్సింది. నేను చదివితే జాబ్ చేస్తా, డబ్బులు వస్తాయి కదా, ఇలా అనే ఫార్మాట్ అనుకుంటారు. ఇప్పుడు మీరు మూవీ చేస్తే డబ్బులు రావాలి, ఏదో విధంగా డబ్బులు వచ్చినాయి అనుకోండి, కమర్షియల్ అన్నట్టే కదండి. ఓకే కదండి. సో నాన్ కమర్షియల్ మూవీస్ ఇస్తానంటారు మీరు? నేను అది నాకు డబ్బులు వస్తుంది కదా ఇక్కడ. సో మీరు డబ్బులు ప్రమాణం అని అనుకుంటే, నేను తీసే మూవీకి డబ్బులు వస్తున్నాయి, నేను నష్టపోలేదు, రైట్. సో నాకు డబ్బులు వస్తున్నాయి కదా, సో ఐఎమ్ మేకింగ్ కమర్షియల్ మూవీ అన్నట్టే, రైట్ కదండి. ఇప్పుడు నేను ఒక్క సినిమా శరణం గచ్చామి సినిమా తీసినప్పుడు 2 రాష్ట్రాలలో శరణం గచ్చామి సినిమా అందరికీ పరిచయం అయింది. దాని ద్వారా నేను పరిచయం అయినా, నన్ను ఎవరు చూడలే నన్ను. శరణం గచ్చామి మురళీ బొమ్మ యా దట్ మూవీ ఈజ్ వెరీ గుడ్ అని ఒక 2-3 పాయింట్లు మాట్లాడతారు. అంటే మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని మీరు నమ్ముతారా? ఐఎమ్ ఆల్వేస్, లేకపోతే చేయను కదండి, ఒక్కటే సినిమాతో ఎండ్ కావాలి కదండి. అండ్ సక్సెస్ మెజర్స్ ఇన్ ది జర్నీ కదండి. ఒక పాయింట్ ఇది రోబోట్ కాదు కదండి, బట్ ఒక కాఫీ తీసుకొచ్చి పెట్టాలి, దిస్ ఇస్ వాట్ ది ఇట్స్ ఇన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ ఈజ్ డిఫరెంట్ కదండి. పోతుంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ వస్తుంటాయి. కరెక్ట్.
కానీ అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేశారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ మీరేం ప్రస్తుతానికి ఏం చేయట్లే ఇక్కడ. ఐఎమ్ కనెక్టెడ్, జాబ్ లేదండి, ఐఎమ్ ఎంటర్ప్రెన్యూర్. రైట్, నో మోర్ జాబ్. దట్స్ వాట్ యువర్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ యువర్ ఐ మీన్ మీరు చెప్పినట్టుగా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఈ స్థాయికి వచ్చాక మీరు ఎక్కడ జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు లా చేశారు ఫర్ ఎగ్జాంపుల్, లాలో మీరు అనుకున్నది ఐదర్ నాలెడ్జ్ కోసం చేసి ఉండాలి, లేకపోతే ఒక హైకోర్టులోనే సుప్రీంకోర్టులోనే ఒక స్థాయికి వెళ్ళాలని చేయాలి. మీరు ఆ పాయింట్లో మీరు లా చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. మీరు లా చేయడానికి రీజన్ ఏమిటి? రీజన్ ఏంటి అని అంటే ఐఎమ్ లివింగ్ విత్ కాన్స్టిట్యూషన్ అండి. మై ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఐ నీడ్ టు నో వాట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు మీ. సో నాలెడ్జ్ కోసం చదివి ఉంటారు అయితే. నేను నా బతుకును కాన్స్టిట్యూషన్తో ముడిపడి ఉన్నప్పుడు అది తెలుసుకోవడం నా బాధ్యత. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చానండి, ఇంటర్వ్యూస్లో అంజలి గారు కూర్చుంటారు, ఆమె ఎలా చేస్తారు, ఆమె ఆ ధోరణి ఏంటి, ఆమె ఆలోచన ఎట్లా, ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ దాట్. అండ్ మీరు కూడా అట్లనే సేమ్ వే ఐఎమ్ లివింగ్ మై లైఫ్ ఇన్ ఇండియా అండ్ ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యాన్ని లీడ్ చేస్తున్నది కాన్స్టిట్యూషన్ రిఫరెన్సెస్. అందులో కొంత భాగం 1%, 0.1% నాకు అవసరం ఉన్న డొమైన్ నేను తెలుసుకోవడం నా బాధ్యత అని చెప్పి చదివానండి. అండ్ దానివల్ల నా జీవిత గమ్యంలో ఎక్కడైనా ఏమన్నా వచ్చినా కానీ నేను చాలా మెకానికల్గా నేను రెసిప్రోకేట్ అవుతా, ఎమోషన్స్ క్యారీ చేయాలి. రైట్. సో దిస్ ఈజ్ బిల్టెడ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఒక సిస్టమేటిక్ ప్రాసెస్. ఒక ప్రాసెస్లో మన జీవితాలు నడుస్తున్నాయి. ఆ ప్రాసెస్కి అనుగుణంగా మనం ఉండాలి అనే పాయింట్ని నేను ఇంబైబ్ చేసుకుంటాను నా బిహేవియర్. సో ఎమోషన్స్ ఉండేవి ఎక్కువ, తగ్గుతాయి. మీరు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు బేసిక్గా. అంటే నేను చెప్పింది ఏమన్నా రాంగ్ ఉందా? లేదు, అయ్యయ్యో, నేను ఏమంటున్నా అంటే మీరు జనరల్గా మీకు కోపం వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకుని చాలా బ్యాలెన్స్డ్గా చెప్పడానికి చాలా ట్రై చేస్తారు. అట్ ది సేమ్ టైం మీ ఎమోషన్స్ బయటకి ఎక్కడ చూపించరు అంటున్నాను. దట్స్ వాట్. నేను బాగా చూపిస్తాను, బాగా కోపిస్తాను నేను యాక్చువల్గా. అవునా? బాగా కోపిస్తుంది. అంటే ఇలా అని చెప్పి నేను ప్రిన్సిపల్డ్ కదండి. సో ఎదుటి వాళ్ళని కూడా ప్రిన్సిపల్డ్గా ఎక్స్ప్రెస్ చేస్తే వాడు ఉంటాడు కదా. సో మనిషి జీవితాలు ఇప్పుడు ఒక రిలేషన్షిప్ ఉన్నాయని అంటే ఏ రిలేషన్షిప్లో అండి నాకు ఒక 15 ఎమోషన్స్ ఉంటాయండి, ఇంకొక 15 ఎమోషన్స్ ఉన్న పర్సన్స్ రిలేషన్ ఉంటాయి. ఏదైనా ఫాదర్, మదర్, వైఫ్, కిడ్స్, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా కామన్ ఎమోషన్స్ డీల్ చేసుకొని సాటిస్ఫై చేస్తే తప్ప ఆ రిలేషన్షిప్ ఉండదండి. ఆ ఎమోషన్స్లో లవ్ అనేది, లేకపోతే ఫ్రెండ్షిప్ అనేది, ఈగో అంటే నెగిటివ్ కాదండి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, అలాంటిది, ఈర్ష, ద్వేషాలు, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇందులో రింగ్లో కూర్చోబెట్టుకోవడానికి ప్రతి వాళ్ళని తీసుకున్నారు సార్. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ రింగ్లో నన్ను కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నారు, ఎక్కడ వినియోగించాలని అని చెప్పి. అయ్యో, నా ఇంటర్వ్యూలో అలా ఉండమండి, అసలు ఒకళ్ళు ఇరికించాలి అనే పాయింట్ నా ఇంటర్వ్యూలో ఎప్పుడు ఉండదు. సారీ, అసలు నాన్ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూస్ నావన్నీ కూడా. బట్ మీదేంటంటే ఎస్పెషలీ మీరు ఒక జోనర్లో లేరు. ఇప్పుడు నేను ఒక సివిల్ సర్వెంట్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి, ఆయన జర్నీ చేసినప్పుడు ఆయన ఎండ్ ఆఫ్ ది పాయింట్ అంటే సివిల్ సర్వీసెస్ అనే దగ్గర ఆగుతుంది. ఒక పొలిటికల్ పర్సన్ మనం చేసినప్పుడు నాన్ పొలిటికల్ చేస్తాను జనరల్గా, అతనిది ఆ పొలిటికల్ జర్నీ వరకు ఆగుతుంది, లేదా ఫర్దర్గా ఏంటి అనేది మాట్లాడతాం. బట్ మీ వరకు వస్తే ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు, లా చదివారు. సో అన్నీ నేను టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళి ఒక కన్క్లూజన్ తీసుకొచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ నేను ప్రజలకు అందించగలగాలి. సో అన్నింటిలోనూ ఒక్కొక్క తలో డాట్ కలుపుకుంటూ వస్తున్నాను నేను. దట్స్ ఇట్. నేను మా వాళ్ళని అడగండి, ఐఎమ్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎట్ ఆల్. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు పొద్దున్న లేసేవే నేను పేపర్ చదవను, వాళ్ళు రాసేవన్నీ నాకు నచ్చవను, అబద్ధాలను అనుకుందాం. కానీ మీరు పొలిటికల్గా ఉన్నారు, ఒకనొకప్పుడు పోటీ చేస్తారు మీరు కంటోన్మెంట్ ఏరియా నుంచి. అంటే ఇప్పుడు మీరు పొలిటికల్గా యాక్టివ్ లేనట్టేనా? అవునా? సో యూ డోంట్ వాంట్ రాజకీయాలు మీకు వద్దు? ఈవీఎం పోయేదాకా నేను చేయను. ఎందుకని? మిషన్ ఓట్లు వేస్తున్నప్పుడు మనుషుల ఓట్లు అవసరం లేదు కదండి. రైట్. సో అందులో నిజాయితీ లేదంటారు? నిజాయితీ కాదు, దే ఆర్ యూజింగ్ ది మిషనరీస్. నిజంగా దాన్ని మనం ట్యాప్ చేయగలమా అలాగా మీ ఉద్దేశ ప్రకారం? ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ ట్యాంపరబుల్ అండి. ఈవీఎం ఈజ్ నాట్ ఎక్సెప్షనల్. యూ నేమ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ కెన్ బి. ఐఎమ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. ఐ రోట్ ఇన్ కర్నల్ ప్రోగ్రామింగ్. కర్నల్ ప్రోగ్రామింగ్ అంటే సిస్టమ్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్. నేను ఏటీఎం ఉంది కదండి,
డైబోల్డ్, ఎన్సిఆర్, అవును వాళ్ళు రాసిన అప్లికేషన్కి మేము టార్స్ అంటే ఏమైనా బగ్స్ ఫిక్స్ అవుతాయి, డిస్పెన్సరీస్ ఉన్నాయి, ఇట్ ఈస్ నాట్ కౌంటింగ్ ప్రాపర్లీ. అవును అవును సో వీ వర్క్ అల్గారిథమ్స్ ఆన్ దట్ పర్టికులర్ డివైజెస్. కార్డు రీడ్ చేస్తాం కదా, దానికి ఎలా రీడ్ చేసేసి దాన్ని ఎలా డిజిటల్ టు ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ చేసేసి దాన్ని పాస్వర్డ్ రూపంలో ఎలా కన్వర్ట్ చేసి దాన్ని సెక్యూరిటీ సిస్టమ్ ఎనేబుల్ చేస్తాము అని అనేది, అలాంటి లెవెల్ ఆఫ్ అప్లికేషన్స్ నేను చేసిన పర్సన్. మీరు సింపుల్గా అండి ఈవీఎంలో 2 పార్ట్లు ఉంటుంది, ఒకటి కంట్రోల్ యూనిట్ అండ్ అదండి, అండ్ వీవీప్యాట్ ఉంటుంది. సో మీరు ఇన్పుట్ డివైస్ తోటి ఇన్పుట్ చేసినప్పుడు కంట్రోల్ డివైస్లో కంటెంట్ స్టోర్ చేస్తుంది. ఈ స్టోరేజ్ మెథడ్ అంతా ఏంది, ఒక కెపాసిటీ, ఒక డిజిటల్ స్టోరేజెస్ అన్నట్టు. సో కౌంటింగ్ పెరుగుతుంది అందులో, ఆర్ గేట్లు అండ్ గేట్స్ ఇవన్నీ పెట్టేసి ఒక ఆల్గారిథం A+B=CN అనేది ఈ 2 సమ్ చేస్తే వచ్చేది. సో అలాంటి ఆల్గారిథం, చిన్న ఆల్గారిథం చిన్నపిల్లలు చేస్తారు, మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో చేసాం అది. ఓకే అండి. సో ఇలాంటి ఆర్ గేట్స్ తోటి ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంది. ఏ పార్టీ అనేది ఒక సపరేట్ గేట్స్ పెట్టేసేసి అది నొక్కేస్తే అది ఇంక్రీజ్ చేసి పెడుతుంది అన్నట్టు. ఇది సింపులే. ఓ మై గాడ్. ఇది ఆ డివైస్కి నేను వైఫై పెట్టాను, ఒక బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాను అనుకుందామండి. నేను ఇప్పుడు వచ్చే టెక్నాలజీ తోటి ఉన్న ఈవీఎంని నేను ఈజీగా ఇప్పుడు ఒక డివైస్లో బ్లూటూత్ ఉందని లేకపోతే వైఫై కనెక్షన్ ఉందని మనం ఇట్లా చూసి గుర్తుపట్టలేము. కరెక్ట్. సేమ్ వే ఈ ఈవీఎంలో ఉన్న కంట్రోల్ యూనిట్ డజంట్ హ్యావ్ దట్ థింగ్స్ విచ్ ఈజ్ విజిబుల్. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో కూర్చొని ఒక 500 ఓట్ల నుంచి 1000 ఓట్ల డిఫరెన్స్ తోటి ఏ క్యాండిడేట్ని ఓడగొట్టాలి, ఏ క్యాండిడేట్ని గెలిపించాలి అనేది ఢిల్లీలో కూర్చొని చేయొచ్చండి. ఓ మై గాడ్. అలా అనుకుంటే ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ పరిస్థితి అంటే ఇప్పుడు అయిపోయినవి. అవి నిజంగా అయితే మన ప్రజలంతా ఇష్ట ప్రకారం చేసిన కాదు. మీరు అనుకున్నట్టు వాళ్ళు ఎందుకు చేయలేరు అని అనే పాయింట్ని మీరే తెలుసుకోవాలి. వాళ్ళకు ఒక పొలిటికల్ గేమ్ ఉందండి. ఏ పార్టీని ఎప్పుడు గెలిపించాలి, ఎంతమందిని గెలిపించాలి, వాళ్ళ పార్టీల్లో ఎంతమందిని ఓడగొట్టాలి, ఎవరిని ఓడగొట్టాలి, ఎన్ని ఓట్లతో గెలిపించాలి, వేరే పార్టీ వాళ్ళని కూడా ఎంతమందిని గెలిపించాలి, అది ఎక్కడ వాళ్ళని గెలిపించాలి అనేది వీళ్ళే నిర్ణయించినప్పుడు, ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో అండి. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్లో 224 టోటల్ నెంబర్ అండి. అయితే 113 ఈజ్ అ మ్యాజిక్ నెంబర్ అండి. లాస్ట్ టైం 108 ఎంతో వచ్చాయి, నియర్ అబౌట్ మ్యాజిక్ నెంబర్కి వచ్చాయి. అంటే ఇంకొక 5 సీట్లు వచ్చేస్తే మనం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఓడిపోయిన వాళ్ళకి ఎలాంటి హోప్స్ ఇస్తారు, ఆ గూడెంలో డబ్బులు ఇచ్చినా నీకు ఓట్లు వేయలేరని చెప్పి అక్కడ పంచాయతీ పెట్టిస్తారు. ఓకే అండి. వాడు పోయింది ఎన్ని ఓట్లు, 1000 ఓట్లు పోయిన తోటి వాడు ఓడిపోయింది అంటారు. వాడు అవన్నీ చూడరు, వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవడం మొదలు పెడతారే, నీకు తినిపేసి తాగిపిసి మాకు ఇంత ద్రోహం చేస్తావారా, ఏలేడని మావాడు చెప్పిండని పంచాయతీ పెట్టుకుంటాడు వాడు. బట్ వాస్తవం ఏంటి అంటే ఇక్కడ మ్యానిపులేషన్ ఇది. ఓకే అండి. అంటే 1000-2000 ఓటుతోటే వాడు పోయి ప్రభుత్వాన్ని అనలేడు, ఈసీఐని అనలేడు, ఇంకెవరిని అనలేడు, ఉండొచ్చులే అని అనుకుంటాడు. నీ ఒక్క ఓటుతో గెలిచినట్టే కదండి. అండ్ ఇప్పుడు ఈ మ్యాజిక్ ఫిగర్కి రావడానికి ఒక 5 మంది కావాలి అని అంటే ఒక్కొక్కడికి 100 కోట్లు ఇవ్వండి, ఎందుకు రాడండి? ఒక్కొక్కడికి నేను మంత్రి పదవి ఇస్తాను అని చెప్పండి, లేకపోతే నామినేటెడ్ పదవులు ఇస్తున్నాను అని చెప్పండి, ఎందుకు రారండి? అందరూ ఇప్పుడు బిగ్గెస్ట్ కరప్షన్ ఏదైనా ఉంది అని అంటే పొలిటికల్ బేసిస్. అంటే ఇప్పుడు జరుగుతున్నంత వ్యవస్థ ఇన్నోవేషన్ జరగట్లే, కరప్షన్ మీద కరప్షన్స్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఒక 75 సంవత్సరాల్లో కరప్షన్ చేసిన ఒక నిధిని తీసుకొచ్చి ఒక గ్రౌండ్లో పెట్టేసేసి, అంటే లిక్విడ్ క్యాష్ పెట్టేసాడండి, దాని మీద టార్గెట్ చేసి దాన్ని కరప్షన్ చేస్తే అయిపోయాయి కదండి. పెద్ద స్కీములు పెట్టే అవసరం లేదు. మరి ఇంత చూస్తున్నారు కదా రాజకీయాల్లో. సో మరి ఎలా సూట్ అవుతుంది నాకు అని చెప్పని మీరు అప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? ఇది ఒక మంచి ఫన్నీ స్టోరీ అండి. అది మీకు ఓపిక ఉంటే చెప్తాను. అయ్యో చెప్పండి తప్పకుండా. అంటే నాకు అనిపించింది యు ఆర్ సచ్ ఎ సాఫ్ట్ నేచర్ పర్సన్. ఏదో ముక్కుసూటిగా నాకు ఇలాంటివి కుదరదు, నేను ఇంత మంచి చేయాలనుకుంటున్నాను, మిగతాని నాకు పట్టమంటున్నారు. మరి మీలాంటి పర్సన్ నాకు రాజకీయాల్లోకి ఎలా సూట్ అవుతారనేది నాకు క్వశ్చన్. రాజకీయాలు సూట్ కావడానికి ఒక పెద్ద ఇది ఏముండేది. నేను సాఫ్ట్వేర్ నేచర్ అయినా ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల పర్సన్ని నేను ఏం చేయాలి, ఒక రిప్రజెంటేటివ్స్. ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందండి, 10,000 సంవత్సరాల అణచివేత ని బాగు చేసుకుంటారా అని చెప్పేసి అత్యధిక శాతం ఉన్న 85% వాళ్ళకి
మీ చేతిలో ఉన్నది మీ పవరు. మీ మనసులను చట్టసభలో పంపించి మీ చేంజెస్ ఎప్పటికప్పుడు మార్చుకునే విధంగా మీ ఆలోచనకు తగ్గట్టు మార్పుల తగ్గట్టు మీ లీడర్ని పంపించి చట్టాలను తయారు చేసి చట్టాల రూపంలో మార్చుకోండి అనే ఒక వ్యవస్థ అండి. కింగ్డమ్ కాదు ఇది. ఎవరికి అవసరం ఉందో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, వాళ్ళ లీడర్ని పంపిస్తారు, చట్టసభలో వాళ్ళ యొక్క అవసరాలను వాళ్ళ యొక్క విజ్ఞప్తిని అక్కడ పెట్టుకొని చట్టాలు తీసుకుని మారుస్తూ ఉంటారు. ఈరోజు ఉన్న కాన్స్టిట్యూషన్ ఇప్పుడు రాసింది మనం రాసిందండి. 70 సంవత్సరాల కింద పిల్లర్లు వేసి పెట్టారు అంతే. నేను రియల్ ఎస్టేట్ కదండి, ఒక ఇల్లు కట్టించినప్పుడు గోడలు కలరు అవి వేసేస్తాం. ఇచ్చినాక ఒక 3 సంవత్సరాల తర్వాత పోయి ఆ ఇల్లుని చూపించి వాళ్ళ ముందటనే మీతోటి ఆ ఇల్లు నేనే కట్టిన అది నాది అని అంటే వాడు ఎట్లా అంటాడు? దాంట్లో ఫర్నిచర్ పెట్టాడు, రకరకాల అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని బ్యూటిఫై చేశాడు కదా అండి. సో అప్పుడు నాది అంటే ఎంత కోపం వస్తుందండి. సేమ్ వే ఇప్పుడు జనాలు కొంతమంది అంటారు ఈరోజు కాన్స్టిట్యూషన్ 75 సంవత్సరాల కింద రాసింది అంబేద్కర్ గారు రాసింది అని అంటే, అంబేద్కర్ గారు ఒక స్కెల్టన్ ఇచ్చాడు, ఒక వేస్ ఇచ్చాడు, ఒక మార్గాలు ఇచ్చారు. మీ జీవితాలు ఎలా మార్చుకోవడానికి, మీరు ఎలా రాసుకోవడానికి ఎన్నో రకాల జడ్జిమెంట్స్ ఉంటాయి, ఎన్నో రకాల అమెండ్మెంట్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఆర్డర్స్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయి. ఇవన్నీ సమూహమే కాన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు ఇది ఎంతమందికి తెలుసండి? సో ఈ ఇట్లా చేసుకొని ఉండాలి అనే ఒక వ్యవస్థలో మనకు డెమోక్రసీ ఉందండి. ఈ డెమోక్రసీలో నాకుండే బాధ్యత నేను ఎగ్జిక్యూట్ చేయాలి. నేను అది ఏంది, ఒకే ఒక మార్గం ఏంటంటే కాన్స్టిట్యూషన్, పాలిటిక్స్ అండి. సో దానికి పెద్ద మంచిగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. యూ షుడ్ బి హానెస్ట్ ఎనఫ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ యాజ్ ఎ లీడర్. దాంట్లో నాకు క్లారిటీ ఉందండి, ఎక్కడ పోయినా నేను చేయగలుగుతా. అండి నేను ఎప్పుడు నా తాతలు కానీ నా ముందు కానీ నేను ఇల్లు కట్టలే అండి, ఎవరైనా కడుతుంటే చూడలేదు. కానీ నేను ఒక 100 ఇల్లు కట్టానండి, డూప్లెక్స్ హౌస్. అక్కడ చుట్టుపక్కల ఇప్పటికి కూడా అదే ల్యాండ్ మార్క్ అవుతుందండి. ఆ ఒక్కదాంతో అట్లీస్ట్ మోర్ దెన్ హాఫ్ విలేజ్ మొత్తం అర్బనైజేషన్ అయిందండి, స్లమ్ కాలే. సింపుల్ మైండ్ గేమ్సే. ఆడ ఉన్న ప్రివ్యూలు అవుతున్న రేటు 5,000 రూపాయలు పర్ గజం అవుతుంటే నేను 15,000 పెట్టానండి కదా. అండ్ నేను పబ్లిసిటీ మామూలుగా చేయలేనండి, చాలా పబ్లిసిటీ చేశాను. అంటే వచ్చే వాళ్ళందరూ ఆర్ఎన్ఎస్ డ్రీమ్ హోమ్స్కి వస్తున్నారు అని వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అంబియన్స్ అంతా రిచ్గా ఉంటుంది. సో పక్క వాడికి ఏం చేస్తాడు, 5,000 6,000 పెంచేసాడండి. నేను 15,000. నేను వీడికి చెప్తానండి, పక్కకు 6,000 ఉన్నది, మీరు ఆడ నచ్చకపోతే ఇక్కడికి రావచ్చు. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఇల్లే కాదు, సొసైటీ కూడా వస్తుంది. ఆ సొసైటీ 1 2 3 4 5 దిస్ గోయింగ్ టు బి డన్ అని చెప్పి యూఆర్ బయింగ్ దిస్ అండ్ దిస్. మీకు ఒక ఇల్లు కావాలంటే ఆడిపోండి, మళ్ళీ 6 months టైం ఇస్తా. ఈ 6 months టైంలో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ డెసిషన్ జస్ట్ లీవ్. మీ మనీ విత్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తే వెళ్ళిపోండి, రీజన్ చెప్పే అవసరం లేదు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని ఇప్పుడు కూడా వాళ్ళకి అదే చెప్తానండి. ఓకే, దీంతో పక్కవాడిది లేఅవుట్ ఉంటుంది కదండి, వాడు ఇక్కడ 5,000 మామూలుగా ప్రివ్యూల్ అయ్యే రేటు 6,000 స్టార్ట్ అయింది. డ్రీమ్ హౌస్లో 15,000 పెట్టారు, నేను 6,000కి అమ్ముతున్నాను చూడండి అని చెప్పి ఆడ అమ్ముకున్నంత అమ్ముకున్నాడు. వాడు పెరుగుతుంది అని చెప్పి ఎంబీడే చేసాడు, వాడు ఏం చేసాడు 8,000 అన్నాడు, దెన్ 10,000 అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాయండి మీ ల్యాండ్స్? ఎక్కడ ఉన్నాయి రైట్ నౌ? మెనీ ప్లేసెస్, బోడుప్పల్లో ఎక్కువ ఉంటాయండి మావి. సో అలా 12,000 పోయే వరకు నేను 20,000 చేశానండి. ఎప్పుడు కూడా ఆ రేట్ పెట్టి అమ్మలే నేను. కానీ అక్కడ వచ్చే వాళ్ళది ఏంది, నేను సైకలాజికల్ ఏంటంటే ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ సొసైటీ దేర్ విచ్ ఐ లైక్ ఇట్, ఐ వాంట్ టు లీవ్ దేర్. సో నేను ఎట్లా చేయాలి, వీళ్ళందరినీ పిలుచుకొని రాలేను కదా. సో ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, అది ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ ఇట్ బికేమ్ వెరీ నైస్ ప్లేస్ నౌ. ఈస్ట్ మాదాపూర్లా కనబడుతుంది మా బోడుప్పల్. సరే, ఇవన్నీ మనం పక్కన పెడితే ప్రస్తుతానికి ఇప్పుడు మూవీస్ గురించి మాట్లాడదాం సార్. రైట్ నౌ ఇప్పుడు రిలీజ్కి మేము ఏమి ఉన్నాయి మూవీస్ చెప్పండి నాకు ఒకసారి. ఒకటేమో అద్దంకి దయాకర్ గారితో చేస్తున్న ఒక మూవీ. సో మూవీ పేరు అనే దాంట్లో కొంత మాకు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మేరా భారత్ అని చెప్పి అనుకున్నాము, మళ్ళీ ఇంకోటి ఆర్యన్ ఫైల్స్ అని చెప్పి అనుకున్నాము. సో రెండిట్లో లేదని ఒకటి డెసిషన్ తీసేసుకుంటాము, 2 రిజిస్టర్ చేసి పెట్టేసి. ఎందుకు ఆయన మీద, ఎందుకు ఆయన ఎంతో దుర్మార్గుడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు రాజకీయంగా. ఎవరు? అదే నో, ఈ మూవీ డిమాండ్, నాకు ఆయన పర్సనల్ థింగ్స్ ఐ డోంట్ కేర్. సో మూవీ డిమాండ్స్ ఏ రియల్ టైమ్ పొలిటీషియన్ షుడ్ బి యాక్టెడ్ యాజ్ ఎ హీరో.
సో నేను ఫస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ చూజన్ హిమ్, ఆయన పేరు చంద్రశేఖర్ ఆజాద్, భీమ్ ఆర్మీ చీఫ్. సో ఐ స్పోకెన్ టు హిమ్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఫోన్లో మాట్లాడాము, ఉన్న తక్కువ టైం, ఆయన స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో తెలియదు. బట్ ఈ డి నాట్ టర్న్ బ్యాక్ యాక్చువల్లీ సబ్జెక్ట్. దెన్ ఇతను కన్నయ్య కుమార్కి ఐ టోల్డ్ హిమ్ అబౌట్ ది స్టోరీ. సో అది కూడా సేమ్ అట్లా అయిపోయింది. మళ్ళీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అవి ఇవి, మళ్ళీ ఆయన 1-2 times మనం మాట్లాడినాం. బట్ వీ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు గో ఫర్ దట్. ఇక నాకున్న కన్స్టెన్స్, బడ్జెట్ కన్స్టెన్స్ అన్నీ చూస్తే లోకల్ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి వెతుక్కున్నా. ఫస్ట్ కేటీఆర్ గారు అనుకున్నా. ఆయన దగ్గర పోవడానికి టైం ఉండదు. అండ్ మూవీ అంటే జనరల్గా ఏమనుకుంటారండి, ఆ ఫార్మాట్లో అనుకుంటారు. దిస్ ఇస్ నాట్ ఎ మూవీ యాక్చువల్లీ, ఇట్ ఈస్ అన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ వాయిస్. సో దట్ ఈస్ హౌ ఐ ట్రీట్ ది మూవీ విచ్ ఐ మేక్. సో కేటీఆర్ గారు అనుకున్నా, తర్వాత రేవంత్ రెడ్డి గారు అనుకున్నా. మరి ఇది బయోగ్రఫీలోకి వస్తుంది అలా అనుకుంటే? ఇట్స్ నాట్ దట్ బయోగ్రఫీ, మేబీ లిటిల్ కవర్ ఇన్ దట్ బయోగ్రఫీ, బికాజ్ పొలిటీషియన్, రియల్ టైమ్ పొలిటీషియన్ అన్నప్పుడు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ టోటలీ అబౌట్ బయోగ్రఫీ, బట్ పొలిటికల్ జర్నీ ఒకటే తీస్తున్నారా? మరి పొలిటికల్ జర్నీయే మనకి ఇప్పుడు అవసరం ఉన్నది. ఆ పొలిటికల్ జర్నీ, హౌ ది పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ అంటే పొలిటికల్ జర్నీలో కూడా మంచి చెడు ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటుంది. సో మీరు అవన్నీ పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఆయన పర్సనల్ థింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక లీడర్కు ఉండే ఫ్యూచర్స్ మాత్రమే నేను ఎక్స్ప్లోర్ చేశాను. బట్ ఆయన పర్సనల్ లవ్ స్టోరీ ఉన్నా, లేకపోతే ఆయన ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ పేరెంట్స్, దిస్ ఈజ్ నాట్ కవర్డ్ మచ్. రాజకీయంగా ఉండే రైవలరీ కూడా ఉంటుంది కదా? అయ్యే, దట్ ఈస్ దేర్. అది కూడా మీరు కవర్ చేస్తున్నారని అంటున్నాను. Everything. As a leader of Congress, representing as a hero of the movie. And definitely other party leaders and రాజకీయంగా ఉండే కాన్ఫ్లిక్ట్స్, దాంట్లో ఉండే డిఫరెన్సెస్, ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్రెస్డ్. బట్ హీరోయిక్గా ఉంటుంది కదండి. హీరో అంటే హీరోసెంట్రిక్గా ఉంటుంది. సో సబ్జెక్ట్ కూడా ఆ హీరోసెంట్రిక్, ఆ పార్టీ సెంట్రిక్ లాగా కవర్ అవుతుంది. రైట్. సో అది మూవీ రెడీ అయిపోయింది అండ్ రెడీ టు వాచ్ ఫర్ దిస్ థింగ్. అన్ని 4 languages రెడీ అయింది. ఇంకా 2 languages చేస్తున్నా, తెలుగు, హిందీ, తమిళ్ అండ్ కన్నడ ఈజ్ ఫినిష్డ్. భోజ్పూరి కూడా డబ్బింగ్ పోయాను, మరాఠీ డబ్బింగ్ పోయాం. సో 4 versions ఇట్ ఈస్ రెడీ అండి, రెడీ టు వాచ్ యాక్చువల్లీ. నెక్స్ట్ మూవీ యాక్చువల్గా ఆర్జీవి గారితో చేయాల్సిన సినిమా అది. శకలక శంకర్ హీరోగా చేశారు ఫైనల్గా. అదే మీకు ఆయనకి ఉన్న కొంత క్లాష్ వల్ల మొత్తం ఫుటేజ్ అంతా ఆయన దగ్గర పెట్టుకున్నారని కూడా విన్నాను. అది బయోపిక్. అది యాక్చువల్గా నేను ఆర్జీవి గారి దగ్గర పోయేంత స్థాయి కాదండి. సో మాట్లాడలేను. సో ఐ సమ్హౌ మేనేజ్ టు రీచ్ హిమ్. సో నా కంటెన్షన్ ఆయన ముందట పెట్టినాక తర్వాత హీ హాజ్ బీన్ లుకింగ్ ఫర్ బక్రా. ఇప్పుడు జనరల్గా నేను పోతే బక్రా లాగానే పోతా. సో కనబడింది నాది. సో మళ్ళీ మా ఇంటికి వచ్చారు, మేము మాట్లాడుకున్నాం. సో ఈజ్ కేపబుల్ ఫర్ హీజ్ రిక్వైర్మెంట్. దెన్ ఈ ఓపెన్ అప్. ఆయన బయోపిక్ను నేను ప్రొడ్యూస్ చేస్తే 3 బయోపిక్లు ఉన్నాయండి, పార్ట్ 1, 2, 3. నేను ప్రొడ్యూస్ చేస్తే నేను రాసుకున్న స్క్రిప్ట్ యాజ్ ఎ హీరోగా ఆయన యాక్ట్ చేస్తాను అన్నాడు. ఇది కండిషన్ అండి. మొత్తం 4 మూవీస్కి వచ్చిన ప్రాఫిట్ని మేము 50-50 షేర్ చేసుకుంటాం. దిస్ హౌ వీ స్టార్టెడ్. ఆయన బయోపిక్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. దెన్ నా మూవీని ప్రొజెక్ట్ చేయటం మొదలుపెట్టాను. సార్ వీల్ స్టార్ట్ అని చెప్పి. సో కథ నచ్చాడు, అంతా బాగా అయిపోయింది. దెన్ కొన్ని కరెక్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఆయన డే టు డే లైఫ్లో నిజ జీవితం లాగానే ఉంటాయి కొంత. సో ఆయన చేసిన కాన్ఫ్లిక్ట్స్ వల్ల, అవన్నిటి వల్ల ఆయన మీద ఒక అటాక్ జరుగుతుంది, చంపేస్తారు అన్నట్టు. ఓకే. సో చావడు కానీ చంపేస్తాడు. సో ఆ పార్ట్ ఈ డజంట్ లైక్ ఇట్. సో ఆడవాళ్ళు బాగా కొట్టుతారు అన్నట్టు, బాగా కొట్టి పడేస్తే చచ్చిపోయారు అనుకుని పోయి అండ్ వదిలేస్తారు అన్నట్టు. అండ్ ఆ పార్టే మెయిన్ సినిమా నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా దాని మీద డిపెండ్ అవుతుంది అన్నట్టు. సో ఈ డజంట్ వాంట్ టు డూ దట్. ఏదో చిన్న యాక్సిడెంట్ ఇట్ హ్యాస్ టు బీ దట్. ఫిలిం అంటే అలా అండి, అది టోటల్ కమర్షియల్ అనొచ్చు, మీరు నవ్వుకోవచ్చు. ఎవ్రీ సీన్ యూ విల్ లాఫ్ ఇట్. దెన్ అది కాస్త పోయింది, నేను ఎక్కువ డ్రాక్ చేయను. ఐ కెన్ రీడ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దేర్ మైండ్స్ అని.
సో మేము బాగా వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. అంటే ఇలా మాట్లాడుతుంటే నా మైండ్లో ఏమున్నది అని ఆయన గుర్తుపట్టవచ్చు, ఆయన మైండ్లో ఏముంది నేను గుర్తుపడతాను. ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి అన్నట్టు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన నేను. సో ఇది అనే కాడికి వచ్చినాక తర్వాత మీరు చేస్తే విల్ గో ఫర్దర్ అండ్ టాక్, అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్ మ్యాటర్ అన్నాను. నో ఐ విల్ నాట్ అన్నాడు. దెన్ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను కాల్ చేయలే, ఆయన నాకు కాల్ చేయలే, అంతే. వీ నెవర్ హ్యాడ్ ఎనీ ఫైట్. బట్ ఆయన బయోపిక్ ఆయన సొంత స్టోరీ కాబట్టి ఈ రోట్ దట్ ఐ పేడ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ మై ప్రొడక్షన్. సో ఆయన NOC అవి అన్నీ ఇచ్చాడు. బట్ ఏం చేసాడు, ఉన్న ఫ్రీడమ్ ఇచ్చినందుకు నా డేటా అంతా ఆయన దగ్గర కాపీ చేసి పెట్టుకున్నాడు. సో అది కాస్త ఎలా అంటే నేను నాకు ఇచ్చిన వెనకటి ఆయన అయితే డైరెక్ట్ అనలేడు, నేను అది రిలీజ్ చేసేసుకుంటా, అది నాది, నేను రాసుకున్నది అని చెప్పి. ఆ మూవీకి ఆయన క్రియేటివ్ డైరెక్టర్, మరి అసలు డైరెక్టర్ వచ్చి దొరసాయి తేజ, వేరే అబ్బాయి. అండ్ నేను ప్రొడక్షన్, జనరల్గా మేమే ప్రొడక్షన్ నడుస్తాం. ఈవెన్ దాని పేరేంటి దిశ దానికి కూడా లైన్ ఆఫ్ ప్రొడక్షన్ మేమే ఇచ్చాము, మాకు క్రియేషన్. సో అలా జర్నీ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బట్ ఆ కాన్ఫ్లిక్ట్స్లో నేను తొందరపడ్డానా లేకపోతే ఆయన నిజంగానే చేశాడా, ఆ ప్రెడిక్షన్లో నేను ప్రికాషన్ మెజర్స్కి నాకున్న రైట్స్ని దాని మీద ఆయన మీద కేసు వేసాను, ఆ డైరెక్టర్ మీద కేసాను. దిస్ ఇస్ వాట్ ఐ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ విల్ బి ఎట్ లాస్ట్. See, he did not respond and I registered a case and my project is safe. He is not going to release. So if he comes and go further, we'll have a chat and negotiate some discussion. We'll go and release, that's it. నాకు ఆయనకు మీద పర్సనల్గా కూడా ఏముంటుందండి, నాకు అంత హ్యూజ్ మనీ పెట్టి నేను ఆయనతో కొట్లాడుకోవడం, నా మనీ రాకుండా ఉండటం, తిట్టడం కొరకు అట్లాంటివి ఏమి ఉండే కదండి. ఈజ్ ఎ నైస్ మ్యాన్, ఫర్ మీ నైస్ మ్యాన్. సో దానిని నేను బాబాయిజం అని పేరుతోటి చకిలక శంకర్గా తోటి చేశాను. అది కూడా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ అయిపోయినాయి అండ్ రెడీ టు రిలీజ్. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ విల్ గో ఫర్ పోస్టర్ రిలీజ్ అండ్ సాంగ్స్ రిలీజ్ అండ్ ఆల్ దట్. సో అది కాకుండా ఇంకో ప్రాజెక్ట్ ఏమైనా ఉందండి? దట్స్ ఇట్. దిస్ ఈజ్ 2 ప్రాజెక్ట్. మళ్ళీ ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశాను, సాంగ్ రిలీజ్ చేసినట్టు. విజయదాస్ గారితో పాడించాము, జయరాజన్న చేశారన్నట్టు. శిలా నీవే శిల్పి నువ్వే అనేది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్. విన్నాను నేను మీరు పంపించింది, విన్నాను, చూశాను. అది ఇట్ వాజ్ అన్ యాక్సిడెంటల్ డెసిషన్. ఇట్ వాజ్ ఓకే, బ్యూటిఫుల్ అండి అది. అంటే భగవద్గీతను మామూలుగా పవిత్రమైన గ్రంథం కదా మనకి. సో మంచి ప్లేస్లలో వినడానికి ఏడ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏడ ఐ డిడ్ నాట్ సీ భగవద్గీత వాజ్ రన్నింగ్ అరౌండ్. అవును అవును, ఎవరైనా పోతే తప్ప అది కాదు. విందామంటే ఇప్పుడు పెట్టరు వాడు, పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సో మనిషి బతుకున్న కాలంలో ఒక మంచి పాట కానీ ఒక సాహిత్యం కానీ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో ఉండేది. నేను ఈ కథ రాస్తున్నాను ఇప్పుడు, ఏదైతే మేరా భారత్ దయాకర్ గారితో చేస్తున్న కథల్లో ఒక సబ్జెక్ట్, అప్పుడు నన్ను పీడిస్తున్న సబ్జెక్ట్ అది. లక్షల కోట్ల జీవరాశుల్లో కేవలం మనుషులకు మాత్రమే గాడ్ రిలీజియన్తో సంబంధాలు. సో మనిషి యొక్క బిహేవియరల్ కాన్సెప్ట్స్ మీద నేను చేస్తున్న R&D అండి. సో ఎందుకు ఇలా ఉంటాడు, ఎందుకు ఇలా ఉంటాడు, వాడికి ఏం కావాలి, ఏదేది కావాలని అన్నీ ఇచ్చాము, ఫిర్బీ ఎందుకు ఉంటాడు రెస్ట్లెస్గా. సో వాట్ ఈజ్ యాక్చువల్లీ హీజ్ బిహేవియరల్ స్ట్రక్చర్, వాట్ ఈజ్ డ్రైవింగ్ అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నా అండి. సో ఫైనల్గా ఏంది కంక్లూజన్ జస్ట్ అని అంటే, పంచేంద్రియాల ద్వారా అంటే ఆల్ దిస్ 5 ఇన్పుట్స్ ద్వారా బ్రెయిన్ అనేది కొద్ది డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండటం వల్ల అది ఇంటర్నల్గా కొన్ని ఆల్గోరిథమ్స్ని స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ బేసిస్లో ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో ఆల్గోరిథమ్ పికప్ అనేది స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ మ్యాటర్స్ అన్నట్టు. ఇప్పుడు సేమ్ కంటెంట్ ఇప్పుడు మీకు చెప్తున్నది కెమెరామ్యాన్కి ఇక్కడ సేమ్ కంటెంటే ఇన్పుట్, బట్ దే అండర్స్టాండ్ డిఫరెంట్. అవును, ఎగ్జాక్ట్లీ. మనం ఒక విషయం చెప్తే మన చుట్టూ ఉన్న 10 మంది 10 రకాలుగా అర్థం చేసుకుంటారు. మనం చెప్పిన ఒకే వేలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ మీనింగ్ ఎట్లా అనేది కొంత సైంటిఫిక్గా దగ్గర ఉండేటట్టు నన్ను హ్యాపీ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే DNA అనే ఒక కంటెంట్ ఉంటుంది మనకి. సో ఆ కంటెంట్లో మనం ట్రిగ్గర్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ అన్ఫోల్డ్ అవుతుంది. ఓకే అండి. సో ఈ అన్ఫోల్డ్ అయిన ఇన్ఫర్మేషన్కి మనం ఒక ఎమోషన్ కానీ ఒక థాట్ కానీ అంటే ఒక స్టేట్ ఆఫ్ ఒక హార్మోన్స్ క్రియేట్ అవుతుందండి.
అంటే ఒక ట్రిగర్ని ఇచ్చినప్పుడు డిఎన్ఏ నుంచి ఒక హార్మోన్ క్రియేట్ అవుతుంది. ఓకే అండి. సో హార్మోన్ అనేది ఒక యాక్షన్ డిఫైన్ చేస్తుంది. ఆ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ తోటి మీరు ఆ హార్మోన్ అటాచ్ చేసేస్తే ఒక థాట్ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఆ థాట్ ఎమోషన్కి మీరు పట్టుకొని పోతూ ఉంటే అది మిమ్మల్ని కొంతకాలం తర్వాత మిమ్మల్ని డ్రైవ్ చేస్తే యువర్ ఎ సైకలాజికల్ పేషెంట్. మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఓట్లు వీళ్ళు వేయకపోతే వీళ్ళు ఇలా అవుతారు, ఇది ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు, వాళ్ళు కరప్ట్ చేస్తున్నారని, ఇది అదే అని చెప్పేసి. ఇది ఏంటంటే ఒక థాట్ ప్రాసెస్లో ఒక డ్రైవ్ చేస్తున్న వ్యవస్థ అండి. ఎలక్షన్స్ అంటే ఎలా జరుగుతాయి అని అంటే ఒక 100 కోట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు టార్గెట్ అంతా వచ్చిందండి. ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయాలంటే 100 కోట్ల దాకా వచ్చింది. ఒకప్పుడు ఒక 1 CR కంటే మేము అంటే ఒక 14 years బ్యాక్ 2-3 crores ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసే శక్తి ఉండేది. అండ్ అంతకుముందుకు అయితే కొద్ది గుడ్డీలు ఉంటేనే వచ్చేది. అదే విషయంలో కదా మీరు చాలా ఓపెన్గా ఇంతమందికి ఇచ్చా అంతమందికి ఇచ్చా అని చెప్పని మీరు మాట్లాడినప్పుడు జయప్రకాష్ నారాయణ గారు బొమ్మాకు మురళి చాలా ఓపెన్గా చెప్పారు. ఆయన అంత ఓపెన్గా చెప్పినందుకు నాకు చాలా సంతోషం. జనరల్గా పొలిటికల్గా ఇది జరుగుతోంది అని ఓపెన్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పని ఆయన ఒక మాట మాట్లాడారు. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ. నిజంగా అంటే నాకు అనిపించింది రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు, రాజకీయాల్లోకి ఆల్రెడీ కొత్త బ్లడ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా నిజంగా అంత నిజాయితీతో కనుక ఉండుంటే కమింగ్ ఫ్యూచర్లో ఉన్న ఉంటే డెఫినెట్గా దెర్ విల్ బి ఎ చేంజ్ కదా అని ఉండేది. నీవరు కదండి, ఇది ఒక కుట్ర. యాక్చువల్లీ ఇది ఒక ప్లాన్డ్ కైండ్ ఆఫ్ స్టఫ్. అధికారము అనేది మనిషికి ఈ 3తో పాటు నేను చెప్పిన బాగా తినడం, పడుకోవడం, సెక్స్, వీటితో పాటు అధికారం ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది వాడి యొక్క లక్షణం అన్నట్టు. వాడు ఇలా కూర్చున్నాడు అనుకోండి, కమాండింగ్ చేయడం మొదలు పెడుతుంటాడు. మీరు చూసారు అది? ఏదండి, జయప్రకాష్ నారాయణ గారు చేశారు, కాల్ కూడా చేశారు, మాట్లాడారు. సో హౌ బోల్డ్ యు ఆర్ అని చెప్పేసి. దాంట్లో ఏంటి సార్, నిజమే కదా. అంటే డబ్బులు లేకుండా పాలిటిక్స్ చేస్తున్నారంటే మీరు కూడా చేస్తలేరని నేను ఆయనకే చెప్పాను నేను. సో ఇట్ ఈస్ ఫనీ యాక్చువల్లీ. అసలు జీరో పాలిటిక్స్ అనేది ఇప్పుడు మన దగ్గర నడిచే విధానం లేదు. ఇప్పుడు బాబు నేను మీకు మంచి చేస్తాను రా బాబు, మీరు నాకు ఓటేంటి అంటే వేసేవాడు ఎవరు లేడు కదా సార్. అంటే మనం తయారు చేస్తాం కదా మనం. వాళ్ళు అలా చేయటానికి వాళ్ళ ఇనిషియేటివ్ ఎంత ఉన్నది అని చెప్పేస్తే వాళ్ళని తప్పుగా పెట్టవచ్చండి. వాళ్ళకి చేతులు కాలు కట్టేసేసి వాడు గజ ఈతగాడైనా అండి, గజ ఈతగాడు మామూలు ఈతగాడు అనుకోండి, చేతులు కాలు కట్టేసేసి ఒక సముద్రంలో పడేసేస్తే వాడు చచ్చిపోయాడు అనుకోండి. వాడికి ఈత రాదనంటే ఈత వచ్చు, కానీ ఫెసిలిటీస్ లేవు కదా, కంఫర్ట్ లేదు కదా వాడికి. సో వీడు కంఫర్ట్ లేకపోతే ఏం చేస్తే ఏదో ఒక ఆధారం తీసుకొని పోతున్నాడు అంతే. యూ నీడ్ టు బి ఎగ్జిస్టెడ్ ఇన్ ద సొసైటీ ఈజ్ డిఫైన్డ్. సో ఆ డెఫినేషన్లో ఎలా ఉంటున్నాడు అని అనేది వీళ్ళు డిఫైన్ చేస్తున్నారు కదా. వాళ్ళకి నీకు ఎలా ఉంది ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అది కూడా లేదు. ఇప్పుడు ఏ ఎలక్షన్లో ఈ మధ్యకాలం జరిగింది 40 to 60% కంటే ఎక్కువ ఓటర్స్ పోయి ఓట్లు వేయట్లేదు. ఎందుకండి? మిగిలిన 40% ఎవరు వేయట్లేదు తెలుసా అండి? ఎడ్యుకేటెడ్ వాళ్ళే వేయట్లేదు. అవును. ఎందుకు వేయట్లేదు అంటే ఈవీఎం అనేది ఇట్ ఈస్ కిల్లింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇట్ మ్యామ్. అంటే ఇది అర్థం చేసుకునే వాళ్ళకి బయట వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే తరతరాలుగా అణచివేతకు గురైన ఒక వ్యవస్థ బ్లడ్లో ఉన్నప్పుడు వాడికి ఉన్న చిన్న ఒక అవకాశం, ఒక జాబ్ రూపంలోనో ఒక ఏదో ఒక బిజినెస్ రూపంలో అవకాశం వచ్చి అవన్నీ మానేసి వాడు ఓటు వేసుకొని వచ్చి ఒక రాంగ్ పర్సన్ పెట్టుకొని వాటితో గొడవ పెట్టుకోవటం, ఇవన్నీ ఎప్పుడు పెట్టుకుంటారండి? ఒకటి ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంది, మన ఇంట్లో ఉండి కూడా మనం మన ఆధార్ కార్డు తోటో మన పాన్ కార్డు తోటో ఒక ఓటు వేయగలిగే వ్యవస్థ రావాలండి. లేకపోతే ఏమైపోతుంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, అంతసేపు వెళ్ళి ఎండలో నుంచి లైన్లో నుంచి ఓటేద్దాం అనేటప్పుడు మీ ఓటు ఇక్కడ లేదంటే ఇక్కడ తీసేశారు అని అంటున్నారు. తీసేసేటప్పుడు అమ్మ మీ ఓటు ఇక్కడి నుంచి తీసేస్తున్నాం, మీ ఓటు సో ప్లేస్లో ఉంది అని చెప్పాలి. అది ఎవరు చెప్పరు. ఇప్పుడు ఎలా అంటే రోడ్డు మీద తవ్వేసి ఎవరిష్టం వచ్చినట్టు తవ్వేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్స్ వేసేసుకున్నట్టుగా మన ఓటింగ్ కూడా అలాగే ఉంది గట్టిగా చెప్పాలంటే. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఓటింగ్కి అటాచ్ చేయకూడదండి. ఇప్పుడున్న మన సమాజం అంత ఎత్తుకు ఎదిగినప్పుడు ఆ కంఫర్ట్ లెవెల్లో ప్రతి వాడికి ఉన్నప్పుడు దట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళ పర్సంటేజ్ చూస్తే మోర్ దెన్ 60% ఉంది. మీరు యాప్ కానీ ఈవీఎం కానీ ఇవన్నీ కరప్షన్కి ఉపయోగపడేటివే. ఓకే అండి, మనం ఎదుగుమని అన్నాము. ఎలా ఎదగమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఎదుగుదలలో మార్పులు అనేది సహజం కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా ఎదుగుతూ ఉండాలి. అది వాడు ఎదగనే లేదు, ఈవీఎం అటాచ్ చేసి యాప్లు ఇచ్చేస్తే వాడు ఇట్లా చేస్తాడండి. ఒకవేళ యాప్లోనే ఎలక్షన్ కాంటాక్ట్ చేయాలి,
ఓట్లు వేయాలి అని అంటే ఓట్లు ఎవరు వేస్తారు? ఒక అన్ఎడ్యుకేటెడ్ కాడు వ్యాప్ని ఏం నొక్కమని ఏమిస్తారు చేయలేడు. సో ఆ స్థాయికి వచ్చినప్పుడు అది చేస్తే కరెక్ట్ అండి. యుఎస్ లాంటి కంట్రీలనే, జపాన్ లాంటి కంట్రీలో హైలీ నాలెడ్జ్ 99% ఉన్న ఎడ్యుకేషన్ లిటరసీ ఉన్న వాళ్ళే ఇది ఎందుకు పడతలేరు అన్న పాయింట్ మనం ఎందుకు ఆలోచిస్తలేం? మరి మన రాజ్యాంగంలో ఎన్నికలు ఇలా జరిగితేనే మనకి న్యాయం జరుగుతుందని ఎక్కడ రాయలేదండి? మంచిగా రాశారండి. ఎలక్షన్ సిస్టమ్ ఓ 5 yearsకి ఒకసారి జరగాలి. ఈసీఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. దాన్ని వాళ్ళకు అనుగుణంగా ఆ ఫార్మాట్లోనే ఎగ్జిక్యూట్ చేయాలి అని అనేది ఉన్నదండి. కానీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేసారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ లాంగ్ బ్యాక్ 85, 89లోనో ఈవీఎం స్టార్ట్ చేశారు. ఇంకోటి వాడుతూ ఉన్నాడు. మా తాతలు సంపాదించారు, మా నాన్నలు కాపాడారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది అన్నట్టు ఇప్పుడు అందరు కలిస్తేనే తప్పులు అయిందండి. ఒక బీజేపీ అనలేము, కాంగ్రెస్ అనలేము, ఇంకో జనతా పార్టీ అనలేము. సో మీరు ఎందులో జాయిన్ అవుతారు కమింగ్ డేస్లో? మీరు ఏవిఎం సిస్టమ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మీరు సరే, ఆ ఏవిఎం సిస్టమ్ పోయింది అనుకుందాం, ఏ పార్టీలో జాయిన్ అవుతారు అప్పుడు? ఏ పార్టీ గెలిచే పార్టీ ఇస్ మై పార్టీ. సో అధికారంలో ఉండాలనేది మీ దాహం కూడా. మన సర్వీస్ ఈజ్ ఫర్ ది పీపుల్ అండి. ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ అండ్ పార్టీ. నన్ను గెలిపించే పార్టీ, గెలిపించడానికి హోప్ ఉండే జనాలు ఈ పార్టీలో ఉంటే బాగుండు, ఈ పార్టీ వాళ్ళని గెలుస్తాను అని అంటే ఆ పార్టీ నా పార్టీ. ఐఎమ్ వెరీ సారీ. మై సెల్ఫిష్నెస్ ఈజ్ టు ప్రొవైడ్ మై సర్వీస్ ఫర్ ది నీడీ. ఇప్పుడు ఒరిజినల్గా బయటకు వస్తున్నారు మీరు. అప్పుడు కూడా అదే అన్నానండి. రైట్. అంటే నేను పాలిటిక్స్ ఎందుకు చేయను అని అంటే ఈవీఎం ఉన్నంత వరకు చేయను అని అన్న. ఇలా నిజంగా చెప్పాలంటే ఎస్పెషలీ ఉమెన్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ నౌడేస్ ఇన్ పాలిటిక్స్. వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఎక్కడ లేదు అని అంటే దిస్ వాట్ హ్యాపెనింగ్. దౌర్జన్యాలు ఈ విధంగా జరుగుతున్నాయి. టెక్నాలజీ బేస్ హ్యాకింగ్, ట్యాంపరింగ్ చేసుకొని దానిలో పోతుంటే వీళ్ళకేడవుతుంది ఇన్వెస్ట్మెంట్. నిజాయితీగా మన ఎలక్షన్స్ ఏం చేయాలి? మన యొక్క కష్టాలను ఆధారంగా చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారండి. ఈ టెక్నాలజీని వాడుకొని ప్రజాస్వామ్యం చేంజ్ చేయమని అనలే. ప్రజాస్వామ్యం ఫస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకుంటే ఈ బాధలు ఉండేయండి. రన్నింగ్ చేసి కొట్టేదండి. అత్యధిక శాతం ఉన్న బీసీ వర్గాలు కావచ్చు, లేకపోతే శూద్ర వర్గాలు, అది రెడ్డి, కమ్మ, కాపు అని, నాన్ బ్రాహ్మణ్, నాన్ వైశ్యస్, నాన్ క్షత్రియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 సంవత్సరాల అణచివేతకి, రకరకాల పీడనకు గురైన వాళ్ళకి వాళ్ళ బతుకులు బాగు చేసుకోవాలనే ఆశ ఉందని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చి మీ బతుకులు మీరు ఎలా బాగు చేసుకోవాలి అంటే ఒక 5 years ఎలక్షన్ సిస్టమ్ని పెట్టి దాంట్లో ఒక 50% ఉమెన్ యొక్క పాత్రను కూడా మెన్షన్ చేసి దాన్ని వాళ్ళ వర్గాలకి, అంటే వర్గాలు అని అంటే ఇప్పుడు కులాలు కూడా కావచ్చు, మతాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకి బాధ్యత ఉంది, వాళ్ళ అవసరాలు ఉంది. ఎందుకంటే అవన్నీ అణచివేతకు గురైనాయి, అక్రమాలకు గురైనాయి, వాళ్ళకి ఒక నీచమైన చర్యలకు గురయ్యి కొన్ని మన ఆచార వ్యవహార రూపంలో మనకి ఇంట్రడక్షన్ చేశారు. అవన్నీ తుడిచిపెట్టుకోవడానికి టైం పడుతుంది. కూర్చున్న ప్లేస్ నుంచి బయటికి పోవాలంటేనే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు కంఫర్ట్ వచ్చేసిందండి. చేంజ్ చేయాలంటేనే 3 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఒక జనరేషన్ 2 generations పడతాయండి కొంత చేంజ్ చేయాలంటే. ఓటు మీద ఉన్న అభిప్రాయమైనా, లీడర్ మీద అభిప్రాయమైనా. సో ఇట్ టేక్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అందుకని మనకు ప్రజాస్వామ్యం మన చేతులు పెట్టేది, దాంట్లో ముందుకు రావాలి పోటీపడి. కానీ రాకుండా ఉండడానికి ఈవీఎం వచ్చేసిందే. మీరు తీసేమో ఇప్పుడు దయాకర్ గారిని ఎందుకు అనుకున్నారు? ఆయనతో వెళ్ళి మాట్లాడారా? ఇలా మేము చేయాలనుకుంటున్నామండి మీరు? దయాకర్ అన్న నాకు ఫిజికల్గా ఎప్పుడు పరిచయం ఉండకపోయేది. అంటే నాకు పట్టించుకునేవాడిని కాదు, నా డొమైన్లో నేనే ఉండే. అంటే ఆయన మీద మూవీ తీస్తూ, మూవీ అని అంటారో మళ్ళీ ఆ మూవీ కాదని అంటారో మరి మీరు, ఏదైనా కానీ ఒక పిక్చర్ ఆయన మీద తీస్తున్నప్పుడు సో ఆయనతో వెళ్ళి మాట్లాడడం, ఇదిగోండి మీ లైఫ్ మీద ఇలా మేము తీయాలనుకుంటున్నాం. లేదు అన్న బాగా పరిచయం కాబట్టి రాజనరసింహ అన్న దగ్గరికి నేను అప్పుడు పోయినప్పుడు అన్న కూడా వచ్చేవాడు. సో అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసినాక తర్వాత ఏదో ఒక యాక్సిడెంటల్గా ఆయన వీడియో చూశాను నేను. అరే భలే మాట్లాడుతున్నాడే అని చెప్పి దెన్ నేను కాల్ చేసి నేను డాడీ అన్న ఏడున్నారు అని అంటే ఇలా ఒకసారి కలుద్దాం వస్తారా అని అంటే ఇక అన్న వచ్చాడు. వచ్చి చాలాసేపు ఇట్లా సరదాగా మాట్లాడని చేసి ఒక కథ ఉన్నది అది నీకు చేసామంటే, ఆయన కథను చూడలేడు, ఆయనకి యాక్టింగ్ చేయడం ఇంట్రెస్ట్. రైట్. సో దట్ సేవ్డ్ మీ. ఓకే. So he was concentrating on his acting and other stuff. I was concentrating on myself. So he very student level లో కష్టపడ్డాడు. 4 months అక్కడనే ఉండి
ఒక సో ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఆయన యాక్ట్ చేశాడు, బ్యూటిఫుల్ యాక్టెడ్. వెరీ, మీరు కొన్ని స్క్రీన్ చూస్తే చాలా అద్భుతంగా రజనీకాంత్ స్టైల్లో కనపడతాడు ఆయన. ఓకే. అండ్ ట్రైనింగ్ తీసుకున్నారు, కష్టపడ్డారు. అండ్ దెన్ లేటర్ సబ్జెక్ట్ బాగా అర్థమైపోయింది. ఓ బ్యూటిఫుల్ సినిమా ఏమో కానీ సమాజానికి బాగా ఉపయోగపడే ఒక కంటెంట్ ఇది. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ పాలిటిక్స్ అండ్ అదర్ స్టఫ్. కీరవాణి గారు మ్యూజిక్ చేశారని చెప్పని విన్నాను మీరు ఒక ప్రాజెక్ట్. అవునండి. అంటే మీరు చూస్ చేసుకుని మీరు ఆయన దగ్గరికి వెళ్ళారా, నాకు కీరవాణి గారి మ్యూజిక్కే కావాలి అని, లేకపోతే ఇది ఇంత మంచి ప్రాజెక్టు, లేకపోతే మీ మురళి గారు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయనే వచ్చారా? అంటే ఏమంటారు? నిజం చెప్పాలండి, అదే బిలీవ్ చేయరు ఎవరు కూడా. ఇది చెప్పానంటే ఈ ఇంటర్వ్యూలో కూడా ఎంతమంది బిలీవ్ చేస్తారో తెలియదు, కానీ దిస్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ కీరవాణి గారి లాంటి ఒక హైలీ టెక్నికల్ వాల్యూస్ ఉన్న పర్సన్ ఫిలిం ఇండస్ట్రీలో నేను ఆయన సర్వీస్ తీసుకున్నంత స్థాయి కాదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే అండి, నేను అంతే స్థాయి అంటే సెన్స్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ అని కాదు. నేను ఆయన క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ని పర్చేజ్ చేయాలి అంటే అంత ఈ మూవీకి అవసరం లేదు. ఓకే అండి. సో నేను ఎవర్ ఎనీ టైమ్ ఐ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ మై మైండ్. బట్ గద్దరన్న ఏం చేశాడు, నా సాంగ్కి కీరవాణి గారు చేస్తే బాగుంటుందని అని అనుకున్నారు. సో ఆ ఎఫర్ట్లో మేము ఒక ఫోటోని కొట్టుకుంటే బాగుంటుందేమో అని అనుకున్న పాయింట్లో వెళ్ళాము. ఉన్నది చెప్తున్నా అండి. ఓకే. సో ఆయనతో కూర్చునే అవకాశం వచ్చింది, మాట్లాడే అవకాశం వచ్చింది, పాటను డిజైన్ చేసే విధానం వచ్చింది. ఈ ప్రాసెస్లో ఈ క్రియేటెడ్ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ మీ. దెన్ ఒక అవకాశంలో కథ గురించి, దాని సారాంశం గురించి, నా వ్యూస్ గురించి, అవి అంటే హ్యూమన్ ఎలా బ్రాటప్ అవుతాడు, సోషల్గా ఎలా గుడ్ ఎలిమెంట్ అవుతాడు, ఈ పాయింట్స్లో ఆయన కూడా ఉంటాడు యాక్చువల్గా. సో వీఆర్ కనెక్టెడ్, వీఆర్ టాకింగ్ ఆఫ్ సేమ్ వేవ్ లెంత్. సో ఈ టైంలో కొంత కంటెంట్ డిస్క్లోజ్ చేయాల్సి వచ్చింది. దాంట్లో ఒక పాట కూడా ఉంటుంది, అది కొన్ని లిరిక్స్ కూడా అప్పుడు చెప్పామన్నట్టు. మీ ఇల్లు ఎక్కడా అది ఇది అని అంటే, మేము మా స్టూడియో ఉంటుంది సార్, ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే అంటే మంచి లొకేషన్ పెట్టండి అని అన్నారు అట్లా. సో అలా అయిపోయిందండి. సో దెన్ గద్దరన్న పాట అయిపోయింది, మేము ఫైనల్గా రిసీవ్ చేసుకున్నాం, మంచి చేశారు. సో లాస్ట్ రోజు అన్నీ అయిపోయినాయి, వినిపించాడు. ఒకటి కాగా 3 సార్లు విన్నాం, బాగా భలే అనిపించేది. అందరం పోయి కీరవాణి గారు కాళ్ళ మీద పడ్డాం. గ్రేట్ ప్రోడక్ట్ ఇచ్చారు సార్, సో ఫార్చునేట్. మా సినిమాలో మీరు చేయటం అనేది, ఆ ప్రేమ అనేది అంటే ఒక పూనకం వస్తే ఎలా చేస్తామండి, ఆ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చేసి చేసేసాము. మా యొక్క తపన, ఆలోచన, ప్రేమను చూసి చాలా సార్ ఇంప్రెస్ అయ్యాడేమో తెలియదు. దెన్ మేము వచ్చేసి ఇంట్లో కూర్చొని మేము మళ్ళీ 12 అయ్యిండి వచ్చండి, మేము ఆ నుంచి బయలుదేరే వరకు 3:30, 4 అట్లా అలా పడుకొని ఉన్నాను నేను. సరే సార్ కాల్ చేశారు, ఏమయ్య మురళి, మీ ఇంటికి కీరవాణి గారు వస్తారు, రానివద్దని మీ వాచ్మెన్కి చెప్పారంట కదా ఏంటి అని. సార్ మీకు దండం పెడతాను సార్, నేను మీరు వస్తే రెడ్ కార్పెట్ వేస్తాను సార్, మా అదృష్టం సార్ అది అని అంటే, అయితే మీ సుజిత్ మీ వాచ్మెన్ చెప్తున్నాడే అని చెప్పాను. అప్పుడు తెలిసింది ఆయన వచ్చేసాడు అని. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ అన్నట్టు. వెన్ ఐ సా హీ వాజ్ దేర్, ఓ సో ఎగ్జైటింగ్ అన్నట్టు. వచ్చాడు, కూర్చున్నాడు. గేవ్ లాట్ ఆఫ్ ప్లెజర్ టు us, సో ప్రౌడ్నెస్ టు us, అండ్ సో సింపుల్, సో కైండ్, సో నైస్ పర్సన్. దెన్ హీ ఎక్స్ప్రెస్, ఆ పాట ఉంది కదా, ఎవరన్నా సింగర్ను పెట్టుకున్నారా అని అన్నాను. లేదు సార్, అది మీరు వార్త బాగుంటుందని అని చెప్పి మేము చిన్నపిల్లలాగా అన్నాం. సో మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా బాగా కనెక్ట్ అయింది ఆయనతో. సో ఆయన మాకు ఆ స్పేస్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ప్రెస్ చేసాం. అంటే ఓకే మంచిది, మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నాను. అంటే ఆయన పేరు చెప్పాను. ఓ ఆయన తెలుసు అని చెప్పారు. దెన్ ఓకే మంచిది. పోతూ మా స్టూడియోస్ అవి ఇవన్నీ చూపించేసినాక తర్వాత వెరీ గుడ్, బాగానే ఉన్నది అని. అయితే మీకు మ్యూజిక్ డైరెక్టర్ నేను చేస్తే ఎలా ఉంటుంది అని అన్నాడు. సార్ దండం పెట్టి మేమంతా మోయలేము సార్, మిమ్మల్ని మోసే అంత శక్తి లేదు సార్ మరి. అచ్చా డబ్బులు అడిగాను అండి నేను ఇప్పుడు అని చెప్పి చాలా గౌరవంగా మాట్లాడతారు తెలుసండి.
కిరణ్ చాలా చాలా సో మురళి గారు అని అంటారు. సో అలా అయిందండి. దెన్ ఈవినింగ్ కాగానే దెన్ వీ స్పోకెన్ టు హిమ్, సార్ మ్యూజిక్ మీరు చేస్తే ఎట్లా ఉంటుంది అండి. అదే నేను అడుగుతా, మీరేమి ఇవ్వట్లేదు నాకు అవకాశం అన్నాను. సో ఆ తర్వాత ఫ్యూ డేస్లో వీ కన్ఫర్మ్డ్ ఇట్. అండ్ దెన్ ఈ సాంగ్ ఆయన ఇష్టంగా పాడిన సాంగ్, బ్యూటిఫుల్గా పాడాడండి. అదే తిరిగి చూడు తిరిగి చూడని. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండి. తనే ఆయన టాప్ 10 ఆఫ్ బెస్ట్ ఆఫ్ 1లో బెస్ట్ ఆఫ్ 10లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని చెప్పి అన్నారు. మేబీ టాప్ 5లో వస్తుంది. ఇది అంత బ్యూటిఫుల్ సాంగ్ అండి. హీ టుక్ మీ ఆల్ ద వే, ఆల్ హీజ్ ఎఫర్ట్ వాట్ హీ హాజ్ డన్. అంటే దాదాపు ఒక 100 లైవ్స్ వేయొచ్చండి, డిఫరెంట్ లైవ్స్. ప్రతి చోటకి మమ్మల్ని తీసుకెళ్ళాడు, చూపించాడు అవన్నీ. సో కైండ్ ఆఫ్ హిమ్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. దెన్ he took the complete music part in our movie. We are very blessed and fortunate అండి. అలా ఇట్లు అమ్మ సినిమా అది ఎలా అంటే ఎందుకు తీశారు, అసలు కారణం ఏంటి, ఎవరు మీ దగ్గరికి ఆ స్టోరీ తీసుకొచ్చారు, ఆ ప్రాజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి, రేవతి గారిని ఎలా ఒప్పించారు? అన్ని క్వశ్చన్స్ వేశారు. అయితే ఇది నేను యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ చేద్దామని అని చెప్పేసి స్టార్ట్ అయింది. అది ఉమెన్ ఓరియంటెడ్, ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అనే సబ్జెక్ట్ బేసిస్లో ఉమెన్ ఓరియంటెడ్గా చేయాలని చెప్పేసి అనుకుంటున్నానండి. సో కథలు రాస్తున్నాను, అది చేస్తున్నాను. దేవి అక్క ఉన్నది కదండి. సో ఆ అక్కకు నేను కాల్ చేసిన, అక్క ఒకసారి మాట్లాడదామంటే తను వచ్చేది, మేము ఇంక మాట్లాడుకుంటే అది పోయింది. దెన్ ఇలాంటి కథలు కొన్ని ఉన్నాయి. ఉమామహేశ్వరరావు గారు తెలుసా నీకు, అంకురం మూవీ అంటే నేను సినిమా సరిగ్గా చూడ తెలుసానని చెప్పేశాను, మంచిదని. దెన్ నెక్స్ట్ టైం షీ బ్రాట్ హిమ్. ఉమామహేశ్వరరావు గొప్ప అవునండి. ఉమామహేశ్వరరావు గొప్ప డైరెక్టర్. ఆయన ఫస్ట్ మూవీకి నేషనల్ అవార్డు వచ్చేది, అంకురం మూవీ. రేవతి గారు కూడా వచ్చేది. సో తను వచ్చారు, అరే ఇదేంటి అని చెప్పేసి దెన్ అట్లా నేను ఐ వాజ్ పోరింగ్ మై ఐడియాస్ టు క్రియేట్ ఎ మూవీ, ఉమెన్ ఓరియంటెడ్ పొలిటికల్ మూవీ. సో ఉమెన్ షుడ్ బీ ఇన్ పాలిటిక్స్ ఇన్ వాట్ వే అనే పాయింట్స్ నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నా, డిఫరెంట్ పాయింట్స్ అని. ఆయన అది చెప్పేసేసి, ఒక మీరు అనుకున్న సబ్జెక్టులోనే నా దగ్గర 2 ఉన్నాయి కథలు, మీరు వింటంటే చెప్తానని చెప్పి అన్నాను. దెన్ డిఫరెంట్ డిస్కషన్లో ఒక సాంగ్, ఒక కథను పికప్ చేసింది. సో అది బాగా ఎమోషనల్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ ఉంటుంది అన్నట్టు. ఒక మదర్ ఓరియంటెడ్, ఒక మదర్ దేశానికి కానీ సమాజానికి కానీ ఒక వ్యవస్థకు కానీ జనరేషన్ కానీ ఎంత ఇంపార్టెన్స్ రోల్ ఆమె ప్లే చేస్తుంది అనే పాయింట్ ఉంటుంది అన్నట్టు. అది పికప్ చేసింది మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో అన్న నేను ఇది చేస్తాను, నేను గివ్ మీ దిస్ ప్రాజెక్ట్ టు మీ అని చెప్పి, ఓకే మంచిది, నాకు ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అనుకున్నాను. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాజెక్ట్ అండ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్. సో ప్రొవైడెడ్ ద కండిషన్ ఈజ్ రేవతి గారు షుడ్ బీ పార్ట్ ఆఫ్ ఇన్ దట్. వైల్ నరేషన్ ఆఫ్ ది స్టోరీ నేను రేవతి గారినే అమ్మలాగా ఆ పాత్రలో ఊహించుకుంటూ విన్నాను అన్నట్టు. దెన్ రేవతి గారు అయితేనే ఈ సినిమా చేస్తే లేపించేయాలని అని చెప్పి కండిషన్ అయింది. దెన్ రేవతి గారితో కంటే రేవతి గారికి కాంబినేషన్ ఆ టీం ఉంటుందండి. ఉమామేశ్వరరావు గారు, మళ్ళీ మధు అంబట్ గారు, రేవతి గారు. సో ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నట్టు. దే క్రియేటెడ్ వండర్స్. సో మన మధు అంబట్ గారితో కాల్ చేయించారు, మాట్లాడిచ్చారు. దెన్ రేవతి గారితో కాల్ చేయించారు. వీ స్పోక్ ఇన్ ఆల్మోస్ట్ 2 hours అండ్ డిఫరెంట్ థింగ్స్. సో దెన్ ఐ విజిటెడ్ అవర్ ప్లేస్ అండ్ గివెన్ ఆఫర్ దిస్ దాట్. దెన్ వీ వెంట్ అహెడ్. అంటే ఒక మదర్, ఒక చిన్న డైలాగ్ ఉంటుందండి, ఆ సీన్ చూసి కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. సో ఒక ఆకలి అనేది ఏం చేయగలుగుతుంది, ఏం చేపించగలుగుతుంది, సమాజాన్ని నిలబెట్టగలుగుతుంది, సమాజాన్ని కూల్చేయగలుగుతుంది. ఒక ఆకలి కొరకు, ఆకలి ఒక పూట అన్నం కొరకు ఒక యాక్షను, ఒక తల్లి కొడుకు చనిపోయాడు అనే ఒక నిజాన్ని, అది సో ఎమోషనల్గా ఉంటుందండి. ఆమె మళ్ళీ యాజ్ ఎ మదర్ కొడుకుని చంపిన వాడిని బతికించేస్తుందండి ఒక సిచ్యువేషన్లో. వాడు తెలిసినాక సో ఒక మదర్ యొక్క మదర్లీ ఎక్స్ప్రెషన్, మదర్లీ ఫ్యూచర్స్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసి దాన్ని చేసిన మూవీ అండి అది. సో ఐ ఫీల్ ప్రౌడ్.
దాదాపు 158 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. యాక్చువల్లీ దానికి మీరే ప్రొడ్యూస్ చేశారని నాకు అప్పుడు తెలీదు. ఎందుకంటే రేవతి గారితో ఇంటరాక్ట్ అవుదామని చాలా ట్రై చేశాను అప్పుడు నేను. బట్ వాళ్ళు పిఏ కొంచెం కనెక్ట్ చేయలేదు యాక్చువల్లీ బై దట్ టైం. ఎందుకంటే గ్రేట్ యాక్ట్రెస్ ఆవిడ, చాలా మంచి, వెరీ పవర్ఫుల్ అండ్ షీ నోస్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ప్రొడక్షన్ తెలుసు, డైరెక్షన్ తెలుసు, యాక్టింగ్ దాంట్లో పేరే లేదు, పేరు పెట్టలేము. బ్యూటిఫుల్లీ డిజైన్ అండ్ షీ హ్యాస్ టోటల్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ ప్రాజెక్ట్. నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాం. అంటే వేరే దేశాలు వాళ్ళు రెస్పెక్ట్ చేసి అవార్డ్స్ ఇచ్చారు, మన దేశం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలాగే అవుతుంది. డోంట్ వరీ, వన్ డే ద డే విల్ కమ్, అంతే. 7 Ages ఆఫ్ ఇండియా దానికి సంబంధించి మీతో కొంచెం మాట్లాడదాం అనుకోండి. దీంతో ఈ టాపిక్ తోటి మనం కన్క్లూడ్ చేద్దాం. అంటే ఇది క్రియేట్ చేయడానికి, బుక్ రాయడానికి కానీ అసలు మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్ రాస్తారు అని అంటే, లేదు దాని మీద కూడా మీకు ఇది పిక్చరైజ్ చేయాలనే థాట్ కూడా ఉన్నట్టుంది ఐ థింక్. అది ఎలా అయిందంటే అండి, మనిషి అనే పర్సన్ ఎందుకు డిఫరెంట్ అయ్యాడు వేరే వాళ్ళతో పోలుస్తుంటే, కాలక్రమేణా నాకు 2017లో తెలియకుండానే ఐ వాజ్ సైకలాజికల్ పేషెంట్. సో అది ఎలా అవుతుంది, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ యాక్చువల్గా, మెంటలీ స్ట్రాంగ్, అన్నీ బ్యాలెన్స్ చేసుకునేవాడిని. ఎందుకని మీ జీవితంలో ఏం లోపం ఉందని మీరు మెంటల్ పేషెంట్ అవుతారు? నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. మీకు అన్నీ ఉన్నాయి, ఏ పాయింట్లో అవ్వాలి మీరు అంటున్నా? అంటే ఒక ద్వేషాన్ని పదే మనం ఇంప్లిమెంట్ చేస్తూ పోతుంటే ఆ ద్వేషంతో క్రియేట్ అయిన హార్మోన్స్ అది మనం డిస్టర్బ్ చేసేటట్టు ఉంటే దట్స్ ఇట్ అండి. ఇప్పుడు మీరు అలా ఏ వేషన్ వేసానంటారు? ఇప్పుడు అది నేను శరణం గచ్చామి టైంలో జరుగుతున్న ప్రొడక్షన్, నేను ఇల్లు కట్టడం ఎలా అవుతుందో మూవీ కూడా కట్టడం అలా అని అనుకున్నా. మనీ పెడుతున్నాను, పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క జాబ్ ఇది, స్కెడ్యూల్ ఇచ్చారు, టైం ఇచ్చారు, అవుట్పుట్ రావాలి, ఎందుకు రాదు అని అంట. ఆ డిప్రెషన్లో ఉన్నారు అప్పుడు మీరైతే? వాడు 100 రీజన్లు చెప్తాడు. రీజన్లు చెప్పి ఏ పనైనా చేసేవాడు ఉన్నాడు అనుకోండి, చేయలేదు అని ఉన్నాడు. ఐ హేట్ దోస్ పీపుల్. నాకు సొల్యూషన్ కావాలి, నువ్వు రీజన్ చెప్పకపో. నువ్వు సొల్యూషన్ చేయకుండా నువ్వు రీజన్ చెప్పి నేను గ్రేట్ అని అంటే ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ. కరెక్ట్. సో అలా చేసే వాళ్ళు నా చుట్టూ ఉన్నారు అన్నట్టు. సో వాళ్ళకు చెప్పే క్రమంలో వాళ్ళ యొక్క నేచర్, వాళ్ళ ఇంటర్నల్ నేచర్ నాకు ఈజీ గుర్తుపట్టేసిన కదండి. కానీ వాడిని నేను అవాయిడ్ చేయలేను, వాడిని నేను అవాయిడ్ చేయలేను. ఐ హ్యాస్ టు గో విత్ హిమ్. ఐ హ్యావ్ టు గో విత్ హిమ్. సో అలా పోయే క్రమంలో ఒక హేట్ చేసే పర్సన్ చేసుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ పోతే ఎప్పుడు మనం డిస్కంఫర్ట్ వస్తుంది కదండి. అబ్సల్యూట్లీ. సో ఆ డిస్కంఫర్ట్ క్రియేటెడ్ సైకలాజికల్ ఇష్యూస్ అన్నట్టు. అంటే హార్మోన్ సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్ టెన్షన్ అనుకోండి, ఇట్స్ నాట్ రిలేటెడ్. దట్ ఇస్ ఒక హార్మోన్స్ నిన్ను డ్రైవ్ చేసినప్పుడు మీరు దానికి బానిస అయితే యు ఆర్ నాట్ కంట్రోల్డ్, యు ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. ఇన్బ్యాలెన్స్ ఉన్నారు అని అంటే మీ బాడీ ఒకటి చెప్తుంది. బాడీ ఆల్వేస్ సే గుడ్ అండి. బాడీ చెప్పినట్టు నమ్మటం, నడవటం అనేది కరెక్ట్ అండి, నేను అదే చేస్తా, అది తప్ప ఇంకేం తెలియదు. నా ఇంట్యూషన్ అవే. మైండ్ అనేది ఒక లాజికల్ కంక్లూజన్ అండి. మన దగ్గర ఇన్ఫర్మేషన్, ఎదుటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకొని లాజికల్ కంక్లూషన్ ఒక స్టెప్ చెస్లో ఒక మూవ్ చేయటం అన్నట్టు. సో బై ద టైం మీకు ఒక ప్రాపర్ టీం దొరకలేదు వర్క్ చేసే టైం, మీ మైండ్ సెట్కి అనుగుణంగా అంత ఫాస్ట్గానండి? లేదు, ఆ మూమెంట్లో అలా ఏ టీం అయినా ఎప్పుడైనా ఆ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్లో అలా ఉంటుంది. అందులో నాది కూడా ఉండొచ్చు కదా తప్పు. ఎందుకంటే నేను నాన్ ఫిలిం మేకర్, నేను ఇల్లు కట్టేవాడిని పోయి ఫిల్మ్ మేకింగ్ చేయమంటే ఎట్లా చేస్తాను, అదే ప్రాసెస్లో ఉంటాను. సో అలా అడ్జస్ట్మెంట్ అయ్యే క్రమంలో నాకున్న సుపీరియారిటీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా హక్కుల్లాగా దానికి ఫిలిం మేకర్ అంటే వితౌట్ ప్రొడ్యూసర్ దెర్ ఇస్ నో ఫిలిం మేకర్ కదండి. సో అలా చేస్తున్న క్రమంలో ఒక నెగిటివిటీకి నేను డ్రైవ్ చేయబడ్డా. సో ఐ ల్యాండెడ్ ఇంటూ సైకలాజికల్. సో ఆ ప్రాసెస్ నుంచి బయటికి వెళ్ళడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్ చేశా. అంటే టెంపుల్ పోవటం, పూజలు చేయటం, చర్చిల దగ్గర పోవటం, దర్గాలకు పోవటం, హోమాలు చేయటం, యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం, రకరకాల అవన్నీ ఏం బిలీవ్ చేయను నేను. ఎందుకంటే థ్రాష్, నెవర్ బీన్ ఇన్ టు దాట్. సో బట్ ఎవరైనా చేస్తే నేనేమన్నాను. సో నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు,
మా పంతులు వీళ్ళందరికీ నేను కొంతమంది టెంపుల్లకు నేను డొనేషన్ బాగా చేస్తుంటా చేస్తుంటా. సోషల్గా ఏదన్నా యూజ్ఫుల్ అవుతుంది అని అంటే, ఒక హబ్ అవుతుంది అని అంటే, అది చెడైనా అది హబ్ కదా అని చెప్పి చేస్తా అట్లా అన్నట్టు. సో అలా చేసుకున్న వాళ్ళందరూ నన్ను అందులో తీసుకెళ్ళినా పోయి చేసేసి వస్తున్నా, బట్ నెవర్ బీన్ ఇన్ టు దాట్. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఒక్కటి కొద్దిగా లెంతీగా ఉంటుంది. జపము అనే పాయింట్ని ఒక పర్సన్ నాకు చెప్పాడు అన్నట్టు, టు డూ దట్ థింగ్. సో దీనిలో ఏంటిది అని అంటే, జపం యొక్క ప్రాసెస్లో అతను నాకు నైట్ 10 o'clock తర్వాత అన్ని వైట్ క్లాత్ వేసుకొని, ఒక ఫ్లోర్ మీద వైట్ క్లాత్ వేసేసుకొని, ఒక సిల్వర్ అంటే వెండి కప్లో వామ్ మిల్క్ పెట్టుకొని జపమాలతోటి 11 times రౌండ్ చేసుకుంటూ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ మంత్రం నథింగ్ స్టేట్మెంట్ నాకు ఫిట్ అయ్యేది, నా స్పేస్, నా స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్కి ఒక తగ్గట్టు అది పెట్టాడు అన్నట్టు. అది ఎవరికి అయినా మారుతూ ఉంటుంది. సో అందులో పాలల్లో చంద్రుని చూసుకుంటూ ఈ అది పూసలు ఉంటాయి కదండి జపమాలను కౌంట్ చేసుకుంటూ నేను అది అనాలి, నాకు వినబడేటట్టు అనాలి అనే పాయింట్లో చేశానండి. సో సర్ప్రైజింగ్ టు మీ ఈజ్ ఒక 10 days తర్వాత నా స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ మారిపోయింది మంచిగా, స్లోగా. నేను అప్పుడు కొన్ని టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. ఈ 2 కాంబినేషన్లో ఐ సమ్హౌ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే అండి. ఒక 21 days తర్వాత స్లోగా అవి అలాంటి రిపీట్ అయినా కూడా ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రియల్ డిఫికల్టీ. అదర్వైజ్ నేను చచ్చిపోయామని అనే సిచ్యువేషన్లు ఉండండి. ఈ జపం అనేది చేయకుండా ఉంటే లేదా ఐ వుడ్ హ్యావ్ డైడ్. అలాంటి పీక్లోకి వచ్చాను అన్నట్టు. మా అన్నయ్య కూడా ఒకసారి హెల్ప్ చేసేది దీంట్లోనే అని అంటే, అన్నీ చేస్తూ ఉంటే మా అన్నయ్య నేను అప్పుడు మాట్లాడుకుంటలేము. అందరూ వచ్చి వెయిట్ చేసి నా కొరకు చూస్తున్నాను, ఎట్టుకోపోయేసి వచ్చాను. వచ్చి కష్టంగా కూర్చొని ఏమైంది మురళి అని అంటే, నేను చచ్చిపోతా అని అనిపిస్తుంది అని అన్నా. చచ్చిపోతావా? ఓకే చచ్చిపోతావు కరెక్టే. అయితే ఏమైనా ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందని ప్రతి ఆర్గన్, నీ బ్రెయిన్లో ఏమైనా క్లాట్ ఉందా, ఇది హార్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే లివర్ ఏమైనా సిరాసిస్ ఏదైనా ఉందా, ఇలాంటి ప్రతి ఆర్గన్ చెప్పుకుంటూ నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి. సో ఏం లేవని అంటే, ఏం లేకుండా ఎలా చచ్చిపోతావు? సో అదొక ట్రిగర్ దొరికింది. అరే ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ ఉంటే పీపుల్ కెన్ డై. సో అలాంటిది అనిపించింది. దెన్ సైకలాజికల్గా ఒక పర్సన్ ఒక మెడిసిన్ ఇస్తే అది పడుకోబెడుతుంది అన్నట్టు. సో అది కూల్ చేసేది అన్నట్టు. ఇది ఒక 21 days ఈ జపం ఈ 3 కాంబినేషన్లో వెళ్ళిపోయానండి. సో క్లీనప్ అయింది. నేను మర్చిపోయాను ఇక మంచిగా అయ్యాను కాబట్టి అని చెప్పి, ఇక ఏదో ఒకటి అని చెప్పి. ఈ కోవిడ్ టైంలో లాట్ ఆఫ్ స్పేస్ ఉండే కదండి. సో ఏం చేయాలి అని చెప్పి మామూలుగా అవి ఇవి చూస్తూ ఉంటే RNA కాన్సెప్ట్, DNA కాన్సెప్ట్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అన్నట్టు. అసలు మనిషి ఎందుకు బతకాలి అన్న పాయింట్ కడికించి వచ్చిందండి. ఓకే. అంటే దీని కొరకు మీరు నన్ను అడిగారు అనుకోండి, పైసలు కావాలి, మనీ కావాలి, అన్నం కావాలి, ఇల్లు కావాలి, అన్నీ వచ్చినాయి. మళ్ళీ ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అన్నీ ఇచ్చేసి. దాంతో ఇది అయిపోయింది ఊకోవాలంటే ఊరుకోరు వాడు కదండి. సో ఏదో ఒకటి బాధపడుతూ ఉంటాడు, వాడికి ఏదో ఏడుస్తూ ఉంటాడు. నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు బాధపడుతున్నాను? ఇప్పుడు నాదే కదండి, ఆల్ థింగ్స్ ఉన్నాయి నా దగ్గర. నేమ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. వై ఐఎమ్ సైకలాజికల్ పేషెంట్. అసలు ఏం జరుగుతుంది? అసలు వీడే ఎందుకు ఉంటున్నాడు? కుక్కను చూసాడా? అది బ్యూటిఫుల్గా ఉంటుంది. అది పక్షులను చూస్తే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది అది పోతుంది, తింటుంది, మళ్ళీ వచ్చి పంతుంది, వర్షం వస్తున్నా పడుతుంది, వాడికి దావత్ అయిందంటే గోడ దుంకుతుంది, కొట్టుతున్నా అని అది వచ్చి తినేసిపోతుంటుంది. ఓకే అండి, అంత బ్యూటిఫుల్గా ఉన్నది. వీడు ఎందుకు ఇట్లా ఉన్నాడు? సో ఐ వెంట్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్. సో ఇదే క్రమంలో చరిత్ర అంతా చూసుకుంటూ వస్తుంటే, ఇప్పుడు ఓట్లు వేస్తుంది మనమే, నాయకులు మనం గెలిపించుకోవాలి, వాడు బిర్యానీ లేకుండా ఓట్లు వేయట్లేదు అని బ్లేమ్ చేస్తున్నాం. వీడు అలా ఎందుకు చేస్తున్నాడు? శత్రువు వాడి మీద, వాడికి 1 generation మీద కాదు. వీడు అంత మ్యానిపులేట్ చేయగలుగుతాడా? వీనికి డబ్బులు ఇచ్చేసి ఇది చేస్తాడు? లేదు. బట్ వ్యవస్థ ఎందుకు ఉంది ఇట్లా? ఒక 15% వాళ్ళు ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తర్వాత 85% వాళ్ళని ఎలా పాలించబడుతున్నారు? ఓట్లు వాళ్ళు వేసుకొని వాళ్ళే పాలించుకోవాలి కదా. 50% ఉమెన్ ఎందుకు రావట్లేదు బయటికి? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అయిపోయాయి. సో ఏమై ఉండొచ్చు అని చూస్తే, అప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అయిన ఉంటాను 2004లో.
అవునా? ఓకే. అటెంప్ట్ ఇచ్చారా? అటెంప్ట్ ఇచ్చాను. ప్రిలిమ్స్లో వచ్చేది, బట్ మెయిన్స్ అవి వెనక డిఫికల్టీ కొద్దిగా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే వరకు మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే చేయలేదు, పోయిందండి. ఒకటే అటెంప్ట్ ఉండే నాకు, 32 years ఎందుకు? అచ్చా, ఓకే, రైట్. అప్పుడు ప్రయత్నం ఏజ్ అంటే నేను యూఎస్ రిటర్న్ అయ్యే ప్లేస్ దొరికినుండే, ఆ ప్లేస్ కొంత కంఫర్ట్ ఉండే, నేను కొంత ఫ్యామిలీ దూరం ఉండే, ఆ ప్లేస్ బాంబేలో బెంగళూరులో ఉండే. సో దగ్గరలోనే ఒకటి ఐఏఎస్ సెంటర్ ఉండే, అట్లా పోయినట్టాను. సో దాంట్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏంటి అంటే సోషాలజీ ఉందండి. బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి అది. అంటే మనిషి జీవితాల గురించి చెప్పేది అన్నట్టు, అంటే జనరేషన్ ఎట్లా వచ్చిందని, హిస్టరీ మొత్తం తెలుసు, ఇట్లాంటివన్నీ తెలుసు అన్నట్టు. సో ఐ వాజ్ జస్ట్ రన్నింగ్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్. సో అప్పుడు నాకు అసలు జీవితాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, బిఫోర్ హరప్పన్ నుంచి ఎట్లా ఉండే, ఫస్ట్ అలా ఉండేవాళ్ళు, తర్వాత ఇలా ఉండేవాళ్ళు, తర్వాత ఇది వచ్చాయి, అలా అన్నీ పేర్చుకొని పెట్టుకొని కొంతమంది జ్ఞానవంతులతోటి, మేధావులు అన్న వాళ్ళతోటి చర్చించడం మొదలుపెట్టాను నేను. దాంట్లో నేను సెట్ చేసుకున్నాను అన్నీ. సో అందులో నేను మొత్తం ఒక 10,000 సంవత్సరాల చరిత్రని 7 ముక్కలుగా చేశాను. హ్యుమానిటీ ఎరా, వేదిక్ ఎరా, ఉపనిషత్ ఎరా, ఇస్లాం ఎరా, రిలీజన్ ఎరా, దెన్ ఇస్లాం ఎరా, బ్రిటిష్ ఎరా, దెన్ కాన్స్టిట్యూషన్ ఎరా. ఈ దాంట్లో మనుషులు ఎలా మారుతూ ఉన్నారు, ఈ మారడానికి కారణాలు ఏంటి. సో ఈ పాయింట్లో పోతున్నప్పుడు అప్పుడు జయరాజన్న ఈ పాట కొరకు వచ్చారు కదా. సో ఆ టైంలో నేను లక్షల కోట్ల జీవరాశులు ఓన్లీ మనుషులకు మాత్రమే గాడ్ రిలీజన్తో సంబంధాలు అని చెప్పేసి, ఎక్కడి నుంచి గాడ్ వచ్చేది, ఎక్కడి నుంచి రిలీజన్ వచ్చేది, అవి ఏం చేస్తున్నాయి మనల్ని అనేది జస్ట్ ఏంటి అని అంటే మనల్ని ఆర్డర్లో పెట్టడం. ఇప్పుడు నేను సైకలాజికల్ పేషెంట్ ఎలా అయ్యాను, దానికి కారణాలు ఏంటి, కాకుండా ఉండడానికి మన దేశంలో ఏం చేశారు, మనం ఎందుకు పెట్టారు, మనిషి స్వభావరీత్యా సైకలాజికల్ పేషెంట్. అది ఎట్లా అవుతాడు అని అంటే పంచేంద్రియాల ద్వారా ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాడికి డిఎన్ఏలో ఒక కంటెంట్ని ట్రిగ్గర్ చేస్తే ఒక ఆల్గారిథం బేసిస్లో ఉన్న స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్లో ఒక థాట్ ఎమోషన్ తయారు చేసుకుని రన్ అవుతుంటాడు. అది మనల్ని ట్రావెల్ చేపిస్తే అది సైకలాజికల్ పేషెంట్ అన్నట్టు. సో ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపులే, బట్ ఇట్ విల్ బీ వాల్యూ యాడెడ్. మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ పులిని చూశారనుకోండి, లైట్ స్పీడ్లో పారిపోతారు. నేనంతే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే, మోదీ అంతే, అంబానీ అంతే, ట్రంప్ కూడా అంతే. సో మీరు అడిగితే పులితో పరిచయం కానీ ఫైటింగ్ అయిందని అంటే ఏదో చేస్తాను, నేను కాలేదు అన్నట్టు. మేబీ అయ్యి నుంచి కూడా మీకు, నాకైతే కాలేదు. సో అలా జరుగుతూ అలా అందరు చెప్తారు అన్నట్టు, వాళ్ళ రీజన్స్. బట్ ఒకటే యాక్షన్ ఉంటుంది, లైట్ స్పీడ్లో పోవటం. ఓకే అండి, మీరు 2 years టైంలో పులిని చూశారనుకోండి, మీరు దాంతో ఆడుకోవడానికి ట్రై చేస్తారు. అవును కదండి. అవును. సో సపోజ్ వెంటిలేషన్లో ఉన్నారనుకోండి, పులిని చూశారనుకోండి, కూర్చొని పోవాలనిపిస్తే కానీ అలానే ఉంటాం మనం. ఓకే అండి. సో ఇన్ని డిఫరెంట్ యాక్షన్ ఒకటే ఇన్సిడెంట్ తోటి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, వీటిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను అన్నట్టు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే హ్యుమానిటీ ఏరాలో మనుషులు జంతువులు గుంపులుగా బతుకుతున్న రోజులలో మనిషికున్న స్వభావం ఆ మూడుతో పాటు బాగా తినడం, పడుకోవడం, సెక్స్ చేయడం, దీంతోపాటు ఆధిపత్య ధోరణి ఎక్కువ ఉండటం వల్ల ప్రతి ఉన్న స్పేస్ని కండిషన్లో కంట్రోల్లో పెట్టుకుంటాడు అన్నట్టు. బేర్ హ్యాండ్స్ తోటి పుల్లతో ఫైటింగ్ చేసిన రోజులు ఉన్నాయన్నట్టు. పుల్లు, డైనోసర్లు, ఏనుగులు, పందులు, కుక్కలు, ఎలుకలు, పాములు, ఇవన్నీ ఇప్పుడు ఒక రౌండ్ గీసి అందులో ఉంచుతాడండి, బయటకు వస్తే చంపేస్తామన్నాడు. అవి ఎంత పవర్ఫుల్ అండి, డైనోసార్ నామరూపాలు లేకుండా పోయినాయి కదండి. ఇదన్నీ చేసింది ఎవరు, మన ఓన్లీ మనుషులేని కాదు, వాళ్ళ వెరైటీ కూడా అలానే ఉంటాయి. బట్ మన దాని గురించి చెప్తున్నాను నేను. సో వీడికి అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ పంచేంద్రియాల ద్వారా ఆ పులిని చూసినప్పుడు ఐతో కానీ సౌండ్తో కానీ మన వెనకలు ఉన్న స్పర్శతో కానీ ఈ 3 ఇన్పుట్స్ అది పులి అని తెలియగానే లైట్ స్పీడ్లో పారిపోతాం, లేకపోతే ఫైట్ చేస్తాం. అది ఏమన్నా ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద యాక్షన్, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ దేర్. అంటే ఆ యొక్క కల్చరల్ ఇన్ఫర్మేషను, ఆ ఒక యాక్షను, ఈ ఇన్పుట్ ఈరోజు కూడా అది పనిచేస్తుంది. అంటే వీఆర్ హోనింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ డిఎన్ఏ.
అని కంక్లూజన్ వచ్చిందండి. దాంట్లో DNA బేస్డ్ ఒకటి ఉంటుంది కదండి, మన RNA త్రూగా పెట్టేసేసి కోవిడ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది మల్టిపుల్ అవుతుంది, అది ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఈ చైనింగ్ సిస్టమ్ అప్పుడు చదువుతున్న టైంలో అన్నట్టు. సో దాన్ని మనం ఇక్కడ రిలేట్ చేసాం. అంటే ఓవరాల్గా జిస్ట్ ఏంటంటే మన కల్చర్లో క్రైమ్ ఉంది అన్న పాయింట్ డిరైవ్ చేశానండి. ఒక స్పష్టతతోటి ఎగ్జిక్యూట్ చేసిన ఒక నియమాల వ్యవస్థ అనండి. మానవ మనుగడను నడిపించాలండి, ఆర్డర్లో పెట్టాలి. ఆర్డర్లో ఎందుకు పెట్టాలంటే ఇట్ సైకలాజికల్ పేషెంట్. సో వాడిని ఆర్డర్లో పెట్టడానికి ఏమి అని అంటే వాడు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్గా పీస్ఫుల్గా వాడిని హార్మోనల్ హ్యాపీ చేసుకుంటూ మైండ్ పీస్ పెట్టుకుంటూ టిల్ ఎండ్ వరకు వాడు అలా జీవించడానికి పెట్టే ఒక క్రమాలండి. అది వేదాలు ఉండే, ఫస్ట్ ఉపనిషత్తులు ఉండే, తర్వాత కొన్నిసార్లు ఇతిహాసాలు పురాణాలతోటి రిఫరెన్స్ ఇచ్చేసేసి బ్యాలెన్స్ చేశారన్నట్టు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఈ సూపర్ సెట్ ఆఫ్ ఆల్ దీస్ అన్నట్టు. మళ్ళీ వెనుక పోయి నేర్చుకునే అవసరం లేదు. ఇప్పుడు అప్గ్రేడెడ్ టెక్నాలజీలో మనం సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడతాం. మీకు ల్యాండ్లైన్ ఇచ్చారనుకోండి, ఎందుకు వాడతామండి కదా. అంటే ఇట్లా అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అప్గ్రేడెడ్ థింగ్స్ అవసరం. అవన్నీ అండర్ గ్రౌండ్లో అవన్నీ ఉంటాయి, ఆ ఫార్మాట్స్. దాని మీద కోటింగ్ ఇస్తారు అంతే. మనం మొత్తం నేర్చుకునే అవసరం లేదు కదండి. రైట్. అంటే ఆ ఇండివిజువల్ని ఒక టూల్ లాగా అనుకుంటే ఆ కంటెంట్ ఆడపోతే ఆ ఏజ్లో మనకి అది పులి మనల్ని చంపేస్తుందేమో అన్న థాట్ ఆ ఏజ్కి ఎందుకు రావట్లేదు అనేది, ఆ బ్రెయిన్కి ఎందుకు రావట్లేదు మీరు కంటెంట్ ఉంటుంది. అదే పర్సన్ 10 years తర్వాత పోతే లైట్ స్పీడ్లో పారిపోతారు. ఈ ఏజ్లో అయినప్పుడు లైట్ స్పీడ్లో పారిపోతారు. డిఫరెన్స్ ఏంది ఏనంటే ఆ పంచేంద్రియాల ద్వారా ట్రిగ్గర్స్ ఏవైతే చేయడం వల్ల DNA సేమ్, కంటెంట్ సేమ్ కదండి. సో ఈ ఆల్గర్థమ్స్లోనన్నా లోపం ఉండాలి, లేకపోతే ఆల్గర్థం కూడా ఇచ్చినా కానీ హార్మోన్స్ క్రియేట్ చేయడంలో కూడా లోపం ఉండాలి. సో నేను ఐ సే దట్ హార్మోన్స్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ దట్ మచ్. అందుకే కదా మనకి జనరల్గా కూడా మీరు చూడండి, చాలా మందికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ మెచ్యూరిటీ రాదు. అసలు ఒక అవగాహన, ఒక విషయం మీద పిక్చర్లు కూడా అంటే పిక్చర్లు ఉంటారు కదా, పులితో ఆడుకుంటాడు. మీరు ఎన్నిసార్లు చూడలే కదా. తాగిన వాడు ఉంటాడు, వాడు కూడా ఆడుతుంటాడు. ఏంది ఏంటంటే దీంట్లో కంటెంట్ ఈజ్ సేమ్. సో ఆ బ్రెయిన్ కండిషన్స్ ఏంటని మీరు రీసెర్చ్ చేస్తారా? మైండ్ ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ పంచేంద్రియాల ఇన్పుట్ తీసుకున్నాక ఆ ఆల్గర్థమ్స్ని ఎగ్జిక్యూట్ చేసి స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ మ్యాటర్స్. సో ఆ డిఎన్ఏలో కంటెంట్ను తీసుకున్నాక తర్వాత ఒక థాట్ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అంటే అది క్రియేట్ అని అంటే హార్మోన్ క్రియేట్ అయితే అది వస్తుంది అన్నట్టు. ఆ హార్మోన్ ఇప్పుడు లైట్ స్పీడ్లో పారిపోవటం అంటే ఆ రోజు మనం ఒలింపిక్లో పోటీ పెడితే లేదంటే ఎవరైనా వాడు ఫస్ట్ రావాల్సిందే, అంత స్పీడ్లో వస్తుంది. అంత ఆ హార్మోన్ అంత పనిచేస్తుంది అన్నట్టు. ఓకే అండి. సో ఇది ఎవరి బాధ్యత అని అంటే బ్రెయిన్ బాధ్యత. సో బ్రెయిన్ అదేం చేస్తుంది అని అంటే అది ఈ హార్మోన్ క్రియేట్ చేసి దానికి ఒక షేప్ ఇచ్చేసేసి నన్ను డ్రైవ్ చేస్తుంటుంది. సో దాన్ని కంట్రోల్లో మనం అది ఎగ్జిక్యూట్ చేసి వదిలేసినామంటే అయిపోయిందండి. కానీ అదే కీప్ ఆన్ డూయింగ్ అని నేను చేసిపోతుంటే అది మిమ్మల్ని డ్రైవ్ చేయడం మొదలుపెట్టిందంటే అవుట్. సో మనిషికి ఈ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఈ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసే ప్రక్రియ మన ఇండియా నుంచి పుట్టిందండి. మన పెద్దలు చాలా గొప్పవాళ్ళండి. ఇండియా అంటే పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి అని ఎందుకంటారంటే అండి ఇదని అన్నట్టు యోగా, ధ్యానం, ఆయుర్వేదం. సో మీరు నమ్ముతున్నారు దాన్ని? అమ్మో, నమ్మకపోవడం ఏంటండి. అన్నిటికీ ఇన్నోవేషన్స్ ఏమైనా జరిగినాయి అంటే ఈ మూడే అండి, ధ్యానం, యోగా అండ్ ఆయుర్వేదం అండి. మన పుణ్యభూమిలో పుట్టాయండి. ఇద్దరు మనుషులతో స్టార్ట్ అయ్యి ఈరోజు వరల్డ్లో 800 కోట్ల మనుషులు ఉండడానికి ఒకే ఒక రీజన్ అండి, మన భూమి, మన పుణ్యభూమి. అది హిందూయిజంతో, హిందూయిజం పేరు పెట్టాడు. దట్ ఈస్ నాట్ సనాతన ధర్మం. కరెక్ట్. అది సో సనాతన ధర్మం అని అంటే వీళ్ళు చెప్తున్న ధర్మాలు కావు ఇవి. ఇవి హ్యూమన్ బతికించే ధర్మాలు. అవి ధర్మాలు అని అంటే కల్చరల్ DNA అనాలి చెప్పాలంటే. సో యూ నీడ్ టు నేమ్ దట్ ఈస్ హ్యుమానిటీ ఏరాలోకి వేదిక ఏరాలోకి పోతున్న టైంలో సనాతన ధర్మానికి బిఫోరు క్రియేట్ చేసిన ఈ ధర్మాలండి. అంటే హ్యూమన్ బతికించే ధర్మాలు, హ్యూమన్ యొక్క రేస్ని పెంచే ధర్మాలు అన్నట్టు. ఇది ధర్మాలు అవి. అది మన దేశంలో పుట్టేసింది కాబట్టి మనం గర్వంగా ఫీల్ కావాలి. అది మీరు ఫాలో అవుతున్నారా? ఏం చేస్తుంటారు?
నేను బ్యాలెన్స్గా ఉంటాను. మీరే అన్నారు, మీరు చాలా బ్యాలెన్స్గా చెప్తారు అని చెప్పేసి. బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఏం చేస్తారు? అంటే నేను ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తుంటా హార్మోన్స్ని. హార్మోన్స్ ఏదైతే చేసేది నన్ను డ్రైవ్ చేస్తుందని తెలియగానే నా బాడీ చెప్తుంది. బిగ్గెస్ట్ సోర్స్ ఏదైనా ఉంది మనల్ని కంట్రోల్ చేసేది, మనం అబ్నార్మాలిటీకి పోతున్నామని అంటే బాడీ విల్ సే యూ ఫస్ట్, దెన్ తర్వాత దేనికి ఎడిట్ కాలేదు. ఎవ్రీథింగ్ స్పర్శతో ఎంజాయ్ చేసుకుంటా. ప్రతిదీ మన కొరకే ఉంది. ఈ జీవితం అంతా మనకున్న చుట్టూ ఉన్న దానికి ఆనందాన్ని ఇస్తూ ఆనందం తీసుకోవటమే. సో ఫైనల్గా ఈ బుక్లో మీరు కన్క్లూడ్ చేసిన పాయింట్ ఏంటి కానీ, లేదా ఈ బుక్ని ఇప్పుడు మీరు పిక్చరైజ్ చేసే దాంట్లో ఏం చెప్పాలనుకున్నారు? అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పులిని యొక్క చరిత్ర ఈరోజు కూడా ఎలా వచ్చింది అనే పాయింట్. పుట్టుక ఎలా జరుగుతుందండి? ఆడ మగ ఒక టైంలో కలిసినప్పుడు తను ఎగ్ మేల్ స్పామ్ కంట్రిబ్యూషన్ చేసినప్పుడు ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అసలు ఎందుకు కలవాలి వాళ్ళు? ఎందుకు కలవాలి? 4 yearsలో ఉన్నప్పుడు అలాంటి చర్య జరగదు. కానీ ఒక 14-15 years ప్యూబర్టీ అయిపోయినాక తర్వాత, యుక్త వయసులో అయినాక తర్వాత ఇది చేయడానికి, ఈ ఎపిసోడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బిఫోర్ లేదే. అంటే ఏం జరిగింది? 4 yearsకి అండ్ యుక్త వయసుకి మేబీ 16 years అనుకుందాం. ఈ మధ్యలో ఏం జరిగేది? ఈ డిఫరెన్స్ ఏంటంటే హార్మోన్స్. ఆ హార్మోన్స్ డిస్టర్బెన్స్ను ఇన్బ్యాలెన్స్గా ఉండడానికి క్రియేట్ చేస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రక్రియనే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ స్వీటెస్ట్ అండ్ స్మార్టెస్ట్ ఈజ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. దానిని పెర్ఫామ్ చేసుకునేడానికి మీ హార్మోన్స్కి బ్యాలెన్స్ చేసుకోవడానికి సంబంధం ఉంది. అందుకని మన పెద్దలు ఏమంటారు, అరే పిల్ల పెద్దదైంది, పొరడు పెద్దదైండు అని ఇంటి వాడిని చేసేసేయాలి, పెళ్ళి చేసేసేయాలి. వీడికి ఏమొచ్చింది? వీళ్ళు అడగట్లే కదా. సో వై దిస్ ఈజ్ హ్యాపెన్? మనం ఇవన్నీ డీటెయిల్ చెప్పలేం కదా మన పిల్లలకి. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఫలానా దగ్గర నుంచి వచ్చాయి. నీ ఫారిన్ కంట్రీస్లో ఇలా ఉండదు. 16 yearsలో సెలబ్రేషన్ చేస్తారు అక్కడ. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం? పద్ధతిగా కేర్ఫుల్గా మన ఆచారంగా మన కస్టమ్స్ లాగా పిల్ల పెద్దదైంది, పోరడు పెద్దదైండు, ఇంటి వాడిని చేయాలి అంటే ఏంది? ఏదైతే ఇన్బ్యాలెన్స్ ఈ దానివల్ల జరుగుతుందో హార్మోన్స్ నిన్ను డామినేట్ చేయకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా, ఒక శోభరాజో లేకపోతే ఒక దావుద్ ఇబ్రాహిమో ఇంకో క్రిమినల్ కాకుండా ఉండడానికి, ఒక అబ్దుల్ కలాం కావాలనో ఇంకోటి కావాలని పెట్టడానికి వీళ్ళకి ఆ బ్యాలెన్స్ చేసే ప్రక్రియలు కొన్ని ఇవ్వాలి. సో ఇప్పుడు సన్యాసులు ఏం చేస్తారు? ఈ బ్యాలెన్స్ చేసే ప్రక్రియలు వాళ్ళు ధ్యానం ద్వారా, యోగ ద్వారా చేసుకుంటారు. సో మనకు అవన్నీ తెలియదు కదా. ఈ ఇక్కడ అర్బనైజ్ సొసైటీలో లేకపోతే రూరల్ సొసైటీలో దే డోంట్ నో దట్, దే ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ ఇట్. ప్లాన్లీగా వాళ్ళని శూద్రులు అని చెప్పేసి వీళ్ళు ఇవి చేయకూడదు అని చెప్పి దూరం పెట్టారు. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఇలా ఉంటారు అని. ఎందుకు ఈ పాయింట్ నాకు ఎప్పుడు ఆలోచించినప్పుడు నాకు పాయింట్ ఉంది సార్. మేబీ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, లేదంటే ఏమంటారు క్లీన్ వాడు బాగుండద్దని అనుకుంటాడండి. చెప్పు అంటే వాళ్ళకి తెలియదు కదా. అట్లా అనదు. ఏది ఇప్పుడు 2 yearsలో ఆ శుభ్రత లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న హెల్దీ వెదర్ లేకపోవడం వల్లే వాళ్ళు అలా చేసి ఉండొచ్చేమో. వాళ్ళే కనుక నిజంగా అంత నీట్గా ఉండి, అంత భాష ఉండి, చదువు ఉండి, వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఉండే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఏ క్రియేటివిటీ అయినా ఈ వరల్డ్లో జరిగింది వాళ్ళ నుంచే వచ్చిందండి కదా. మీరు ఏదైతే ఈ డొమైన్ చెప్పారో, ఈ 3 బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, ఈ 15% క్రియేటివిటీ ఉండదండి. ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ రూలింగే ఉంటుంది. బట్ క్రియేటివిటీ కమ్స్ ఫ్రమ్ హియర్. ఎందుకు వస్తుంది? ఎట్లా వస్తుంది? అవి మీరన్న ఎనర్జెనిటీ ఉండటం వల్ల, తెలియలేకపోవడం వల్ల, బట్టలు వేసుకోవటం వల్ల, ఊరవతలు ఉండటం వల్ల, తిండి చక్క తినకపోవడం వల్ల, చనిపోయిన జంతువులు తినటం వల్ల ఇవన్నీ అవుతాయి అని అంటే వాళ్ళని అలా పెట్టారు, ప్రెషర్ చేశారు, ఎక్కువ తెలియలేకుంటుందని అని చెప్పి. వాళ్ళని ఒక్కసారి ఈ స్పేస్లోకి రమ్మని క్రాస్ చేయమని అంటే చూడండి ఎట్లుంటుంది దేశం. ఆడవాళ్ళని ఎందుకంటే పక్కకు పెడతారు, దూరం ఎందుకు పెడతారు? వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ పొటెన్షియల్ ఉందని వాళ్ళకి అడ్డమైన అన్ని రూల్స్ పెట్టారు. సతీ పెట్టారు, బాల్య వివాహం పెట్టారు, చదవద్దన్నారు, ఆస్తి ఎక్కడన్నారు. రివల్యూషన్ వచ్చిందిగా ఇప్పుడు. అందుకే ఇప్పుడు మా అమ్మాయిలు చదువుకోవడం ఇది రివల్యూషన్ కాదండి. కాన్స్టిట్యూషన్ వల్ల మనకు వచ్చిన ఒక గిఫ్ట్, మన రెస్పాన్సిబిలిటీ. అది నోబడీ హస్ డన్. కాన్స్టిట్యూషన్ రాసన్నాళ్ళు అయింది చెప్పండి. మీరు రాశారండి, ఎందుకు రాయలేరు? ఒక్కసారి మీకు నచ్చింది ఏదన్నా చేయండి, పట్టుకొని లాగేస్తారు. నో, అది వచ్చింది ఇంబైబ్ చేసుకున్నది ఏంటి అని అంటే దాని కొరకు మీరు ఇచ్చిన కంట్రిబ్యూషన్, రెస్పాన్స్ అండ్ రెస్పెక్ట్ ఏదైతే ఉన్నదో అవన్నీ ఇట్ ఈస్ బికమింగ్ అండి. వీ గివ్ ద కంట్రిబ్యూషన్ అండి. మనం ప్రతి వాళ్ళు
పుట్టి చచ్చే మధ్యలో ఉండే జర్నీ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్కి మనం హెల్ప్ చేస్తున్నాం, మనం రాసుకుంటాం. సార్ అదే చెప్తున్నాను, కాన్స్టిట్యూషన్ రాసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాతే సత్యసాగమనాలు జరిగాయి, వరకట్న ఇది జరిగాయి, రేపులు జరిగాయి, మానభంగాలు జరిగాయి, చంటి పిల్లలు కూడా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషను మనుషుల్లో మార్పులు ఏం తీసుకురావట్లా. క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్ అనే చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే జనాలు సఫర్ అయ్యి ఆ సఫర్లోంచి బర్నింగ్ వచ్చి రెవల్యూషన్ వస్తుంది కాబట్టి ఈరోజు నేను పెళ్లి చేసుకొని నేను పిల్లల్ని కన్ను, నాకు ఒక గౌరవం కావాలి, నా చేతిలో ఒక అధికారం కావాలి, నాకు ఒక మనిషి విలువ ఇవ్వాలి అని ఆడవాళ్ళలో ఒక రెవల్యూషన్ వచ్చింది. అదేమి మనకి మన రాజ్యాంగం తీసుకుని రాలా, అది జనాలు. బిఫోర్ కాన్స్టిట్యూషన్ ఎందుకంటే ఇస్లాం ఇన్వేడ్ కాకముందుకు ఒక్క రాణి పేరు చెప్పండి. లేరంటారా? లేరనే. నేను హిస్టరీ చదవలేదు కాబట్టి నాకు పెద్ద మనకు ఝాన్సీ రాణి ఉన్నారు. ఎప్పుడు వచ్చారు? ముస్లిం ఇన్వేడర్ అయిపోయినాక తర్వాత వచ్చారు బ్రిటిష్ వాళ్ళు, వచ్చి ఒక శాసనం క్రియేట్ చేశారు. ఇన్హెరిటెడ్గా ఉమెన్ షుడ్ నాట్ బీ క్వీన్, రాజ్యాధికారాన్ని అనుభవించకూడదు అని చెప్పేసి ఒక చట్టాన్ని ఇష్యూ చేశారండి. కానీ వాళ్ళ కంట్రీలో మాతృస్వామ్యం ఉంది కదా, అలా అనుకుంటాను. మాతృస్వామ్య వ్యవస్థ బిఫోర్ ఆర్యన్ ఇన్వేషన్ అండి. అంటే వేదిక ఏరకు బిఫోర్ మాతృస్వామ్య వ్యవస్థ ఉంది, ఆ తర్వాత లేదండి. ఎప్పుడైతే మన హ్యుమానిటేరియన్లో మేల్ ఫీమేల్ ఆర్ సేమ్, బట్ ఉమెన్ వాజ్ లీడింగ్. ఎందుకంటే షీఈస్ ద వన్, షీ ప్రొడ్యూస్ బేబీ. అండ్ మానవ జాతికి ఆమెనే మూలం, ఇంకెవరు లేరు. ఆమె లేకపోతే మానవ జాతి ఉండదు. ఓకే అండి. సో ఆమెను కాపాడుకోవటం, ఆమెను బతికించుకోవటం, ఆమెను లీడ్ చేపించటం, ఆమెకి ఇష్టం వచ్చినట్టు లీడ్ చేపించటం ఈ సమాజానికి అవసరం వచ్చింది. అంటే ఆ విధంగానే చట్టాలు ఉండేది. అంటే సనాతన ధర్మం అలానే ఉండేది. అది మాతృస్వామ్య వ్యవస్థ. కానీ ఇప్పుడు ఏంటుందండి? సో ఇందులో అయితే మీరు మానవ జీవితంలో సమాజంలో వచ్చిన మార్పులు, రాబోతున్న మార్పులు ఇవన్నీ అందులో ఇన్కల్కేట్ చేశారా మీరు? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇప్పుడు ఏవైనా, ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడిగిన, ఒక ఇస్లాం ఇన్వేడ్ కాకముందుకు ఒక ఉమెన్ రాని లేదు, దాంట్లో కుట్ర ఏంటి, ఏమైంది ప్రాబ్లం? ఓకే అండి. బ్రిటిష్ వాడు వచ్చేసేసి ఉమెన్ షుడ్ నాట్ ప్రొక్లైమ్ దిస్ ఇన్హెరిటెడ్ రాజ్యాధికారం అనుభవించద్దు అని. ఓకే అండి. వాళ్ళ దేశంలోనేమో ఫస్ట్ సిటిజన్ క్వీన్. మన దేశంలో ఆడవాళ్ళు ఎందుకు ఉండకూడదు? వాడికి ఏం అబ్జెక్షన్? అంటే ఇక్కడ ఉన్నాడు ఏదో చెప్పింది, అప్పటిదాకా లేదు కదా, ఇది మన ఆనవాయితీ కదా. అంటే సంబడి ఈజ్ ఇన్ ఫ్రమ్ అవర్ ఎండ్. అంటే ఎవడో వీడిని పట్టుకొని వచ్చి ఇవన్నీ పనులు చేపిస్తుండ అన్నట్టే కదా కదా అండి. అంతమంది దాకా ఆడవాళ్ళకి ఒక రాణి కూడా లేనని ఇప్పుడు రాణి చేస్తున్నాడు అంటే దాన్ని స్టాప్ చేయాలి అని అంటే మనవాడే అన్నట్టు కదా. అంటే మన వాళ్ళు ఎవరు ఉంటారు? రాజులు, క్షత్రియులు, రాజగురువులు, క్షత్రియులు అండ్ వైశ్యులు, శూద్రులు. ఈ 4 మెంబర్స్లో ఒకడు ఉండొచ్చు కదా. అంటే శూద్రులు అసలు సంబంధమే లేదు, వాడు పని చేయాలి, సర్వీస్ చేయాలి, అవి ఇచ్చేసేయాలి. ఈ ముగ్గురితోటి సెకండ్ వాడు వైశ్యుడికి సంబంధమే లేదు. ఉండేది ఇద్దరే కదండి, ఎవరు? రాజగురువులు అండ్ క్షత్రియులు. అప్పుడు చెప్తున్నారా, ఇప్పుడు చెప్తున్నారా? అప్పుడు చెప్తున్నా. సో ఈజ్ డూయింగ్ దట్. అంటే ఈ పాయింట్ అనేది ఈరోజు కూడా ఒక ఆనవాయితీ పెట్టుకొని, మన సినిమాలో ఒక క్లిప్పింగ్ ఉంటుందండి, ఒక సీన్ ఉంటుంది. ఒక అమ్మాయి బిఫోర్ మ్యారేజ్కి ఒక ఈ జనరేషన్లో, ఇప్పుడు మన ఈ 2023 టైంలో ఒక అమ్మాయిని టచ్ చేసేవాడు. ఆమె చదువుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు, ఏం లేదు, ఒక పర్సన్ టచ్ చేశాడు. అవును, ఇది విన్నాను. అమ్మాయి గోలగోలు చేస్తే వన్స్ పెళ్ళి అయిన తర్వాత మీరే చెప్పారు ఒక ఎంట్రీలో, అమ్మాయి నా హస్బెండ్ కొడితే నేను నా పెన్ను పెట్టి నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాని కొట్టచ్చు, తిట్టచ్చు, నేను పడాలన్నది. అది ఎక్కడుంది స్వామి? ఇప్పుడు ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ అండి. మీరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు అన్నారు, అది ఇప్పుడు అయింది కదా, ఆ టైంకే పోతాం మనం. ఓకే, ఆ టైంలో అది ఎగ్జిస్ట్ అయింది కదా కదండి. సో ఆమె అలా అనడానికి కారణాలు ఏంటి అనే పాయింట్లో నేను పోతాను. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ రీసెర్చ్. అప్పుడు అలా జరిగింది, ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మన ఇంట్లో జరగకపోతే దేశమంతా జరగట్లేదు అనటం రాంగ్ అండి. అవును, ఓకే, మన హైదరాబాద్లో జరగట్లేదు అని అంటే ఎక్కడ జరగట్లేదు అంటే ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎస్ సార్, ఎస్, ఐ గాట్ ఇట్. ఇప్పుడు కూడా ఉంది సార్, లేదని కాదు. పర్సంటేజ్ వైజ్ కొంత బెటర్మెంట్ వచ్చింది తప్ప. బెటర్మెంట్ ఎలా జరిగింది? ఎవరు చేస్తున్నారు? అప్పుడేమో 100% జరిగింది, ఇప్పుడు బెటర్మెంట్లో 30% జరగట్లేదు, 60-70% బెటర్మెంట్ వచ్చింది. సో ఈ 70% ఎవరు చేశారు?
గవర్నమెంట్ చేసేదా, మోదీ చేసాడా, ఒక రాహుల్ గాంధీ చేశాడా? ఎవరి జీవితానికి వాళ్ళు చేసుకున్నది. నో, మరి మన కాన్స్టిట్యూషన్ రీరైట్ చేస్తుంది. వీళ్ళు ఎవరు సార్? నేను చదవలేదు ఇంతవరకు కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్డ్ హస్బెండ్ కొడితే నేను పడతానన్న అమ్మాయి వచ్చి కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏందండి? మన జీవితాలని ఆర్డర్లో పెడుతున్న ఒక వ్యవస్థ. ఓకే అండి. ఇట్ ఈస్ రిజెక్టెడ్ ఇన్ అర్బన్ ప్లేస్లో, ఇట్ ఈస్ రిజెక్టెడ్ అని చెప్పి రూరల్ ప్లేస్లో అనుకోవడం మొదలుపెట్టి, చూడటం మొదలుపెట్టి, ఈ ట్రాన్సిషన్ స్లోగా అక్కడ స్ప్రెడ్ అవుతుంటుంది. మన సిటీ ఇంతకు ముందుకు 5 కిలోమీటర్లు ఉండేయండి, ఈరోజు 50 కిలోమీటర్లు. అవునండి. ఎందుకు ఇంత అప్పుడే ఎందుకు పెరగలే? 50 సంవత్సరాల ముందు ఎందుకు 50 కిలోమీటర్లు ఎందుకు కాలే? మెల్లగా అవుతుంటాయి కదండి. సో ఈ చేంజెస్ అనేది అలా జరుగుకుంటూ పోతుంది అన్నట్టు. ఇది అలా కంటిన్యూస్ ప్రాసెస్ జరిగే ఒక వ్యవస్థ అన్నట్టు. మనుషులను ఆర్డర్లో పెట్టడము అని అనేది ఏంటంటే ఆ చేంజెస్ని వాళ్ళకు అనుగుణంగా కంఫర్ట్ రూపంలో రీరైట్ చేస్తుంటుంది. ఒకసారి అలవాటు చేయడం మొదలు పెడుతూ ఉండంటే ఆ డిఎన్ఏలో ఉన్న కంటెంట్ చేంజ్ చేస్తుంది. నేను మీకు జపం యొక్క స్టోరీ చెప్పి ఆపేసేసాను. ఆ జపంలో జరిగినది ఏంటిది అంటే, నేను 1 అవర్ అయిందండి ఆ ప్రాసెస్. నేను నా పంచేంద్రియాల్లో 5 ఎలిమెంట్స్ నేను లాక్ చేసేసిన. ఒకటి, చంద్రుణ్ణి పాలల్లో చూసుకుంటూ జపం చదువుకుంటూ పూసలను కదిలించుకుంటూ నాకు నేను వినపడుకుంటూ శ్వాస తీసుకుంటూ చేయాలండి. అంటే ఆల్ 5 ఇంద్రియాస్ లాక్డ్. సో 20 days తర్వాత నాకు టెంపరీగా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ సెల్ హ్యాజ్ ఈజ్ టెంపరీ మెమరీ. సో రామ్ అన్నట్టు ఉంటుంది కంప్యూటర్లో చెప్పాలంటే. రామ్ అంటే పర్మనెంట్, అది కల్చరల్ డిఎన్ఏ. ఈ టెంపరీ మెమరీ అనేది మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఒక చిన్న మెమరీస్, అది హార్మోన్ త్రూగా వచ్చినప్పుడు ఆలోచన అండ్ ఎమోషన్స్ ఇందులో ఉంటాయండి. సో ఇది ఫస్ట్ ఏం చేస్తుంది, ఏది అవైలబుల్ ఉందో అది చూసేస్తుంది, దీనికి యాక్టింగ్ చేస్తుంటాయి అన్నట్టు. సో మళ్ళీ రీరైట్ చేసింది అనుకోండి, ఇది ఎస్టాబ్లిష్ మొత్తం కంటెంట్ అదే ఉన్నది అనుకోండి, దట్ విల్ బి రన్. దీన్ని ఎరేజ్ చేయాలి. దీన్ని ఎరేజ్ చేసే ప్రాసెస్ ఈ జపం ద్వారా నాకు దొరికిందండి. దట్ ఈజ్ ఇన్వెంటెడ్ దేర్. ఆల్మోస్ట్ మెడిటేషన్లో చేశాను మీరు. అంతే సిన్సియర్గా చేశాను నేను. కొద్దిగా రెస్ట్లెస్ అప్పటికి అయిపోయింది. అప్పటిదాకా నేను పట్టించుకోలే. ఇప్పుడు ఏదో ఓకే చేద్దాం బట్టానని చెప్పి చేసుకున్నా. బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి గుడ్. సో ఇది నేను మన పంచేంద్రియాల ద్వారా వచ్చే డ్యామేజ్ని మనం ఎలా ఎరేజ్ చేయొచ్చు అన్న పాయింట్ని నేను వెళ్ళిపోయినానండి. ఈ డేటా అనేది పులి ఒక కంటెంట్ ఉంది. అమ్మాయి మ్యారేజ్ బిఫోర్ టచ్ చేసి మ్యారేజ్ తర్వాత టచ్ చేస్తే డిఫరెంట్ ఆన్సర్ ఎలా వచ్చింది, ఇది నా ధర్మం అని ఎలా చెప్పింది. అంటే రిలీజియన్ ఏరియాలో మ్యారేజ్ వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అమ్మాయికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, కల్చరల్ అనే పేరు పెట్టి మన ట్రెడిషన్ ఆచారం వ్యవహారాలని అని చెప్పి ఇట్లా పెట్టారు. సో ఈ పాయింట్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని సీక్వెన్స్గా పెట్టుకుంటూ వచ్చాను. ప్రతి ఈవెంట్స్ మీరు ఏదైనా అడగండి, నేను హార్మోన్స్కి లింక్ చేస్తాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, కమింగ్ ఫ్యూచర్లో ఒక ప్రొడ్యూసరు, ఒక పొలిటీషియను, ఒక యాక్టివిస్టు కాకుండా ఇది ఒక సైంటిస్ట్ అనే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మీ పేరు ఎక్కడ యాడ్ అవుతుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిఎన్ఏకి సంబంధించిన రీసెర్చ్ అంతా జరుగుతుంది. కల్చరల్ డిఎన్ఏ అంటే మన పుట్టుక ద్వారా, నేను ఇంతకుముందు చెప్పింది ఆపేశాను, బేబీ ఒక హార్మోనల్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు అది చేస్తే అప్పుడు ఎంబ్రియో ఫామ్ అయ్యి వదిలిపెడుతుంది. నా అమ్మకు తెలియదు, నా స్పామ్ డోనర్కి తెలియదు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నెక్స్ట్ ఇన్సైడ్ ఇన్ మదర్ వూమ్లో ఆ ఎంబ్రియో అన్నీ సక్ చేసుకొని అది ఆర్గన్స్ అన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ అదే చేసి 9 నెలలు బయటకు వస్తుంది. కన్ను ఇన్నే ఉంటుందండి, గీడ ఉంటే చూడండి ఒకసారి, తలగా ఈడనే ఉంటుందండి, గీడ పెట్టి చూడండి. సో ఎంత మెటిక్యులస్గా అవన్నీ ఆడ పెట్టేసేసి ఆర్గన్స్ పెట్టి దానికి నరాలు పెట్టేసి బ్లడ్ ఎంత పంప్ చేస్తే అది పోతుంది అని ఇంత మైన్యూట్ డీటెయిల్స్ అది డిఎన్ఏలో ఉంటుంది. సో పుట్టిన పాప కంట్రిబ్యూటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ 30 to 40% అబ్సల్యూట్గా ఉంటుందండి. అలా జనరేషన్ వైజ్ ఉంటుంది. ఆ జనరేషన్ 10,000 సంవత్సరాల నుంచి ఉన్నది. సో ఇది ఫిజికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది. ఒక కపుల్ తెలంగాణలో మ్యారేజ్ చేసుకొని ఒక ఆఫ్రికాలో ఉండేసి వచ్చారు. ఓకే అండి, వచ్చేటప్పుడు ఒక బాబుని పట్టుకొని వచ్చారు, ఇది నా బాబు అని చెప్పేది ఆమె. చూసి నవ్వుతూ ఉంటాం, కర్రే ఉంటాడు వాడు. ఓకే అండి, ఎవరైనా నవ్వుతారు, 4 years బాయ్ కూడా నవ్వుతారు. ఎందుకంటే స్పామ్ డోమన్ వీడ్ కాడు, కర్రీవుడు అన్నాడు. ఓకే అండి, సో ఇంత సింప్లెస్ట్ టెక్నాలజీ మన డిఎన్ఏ అంటే. సో మనకు తెలిసినది, అందరికి తెలిసినది ఏమనుకుంటున్నాము, మనం కొన్ని డిసీజులు కూడా క్యారీ అవుతుంది, డయాబెటిక్ అని, హార్ట్ అని, లేకపోతే ఇంకేదని.
సో బయాలజికల్ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏలో ఉంటుంది. నేను ఈ సినిమా ద్వారా చెప్పేది ఏంటంటే సోషియో కల్చరల్ ఇన్ఫర్మేషన్ కూడా డిఎన్ఏలో ఉంటుంది. అంటే మీ ఉద్దేశ ప్రకారం మన డిఎన్ఏ లక్షణాన్ని కూడా మనం మార్చుకోగలం అంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఎవ్రీ టైమ్ యూ కెన్ చేంజ్ ఇట్. దట్ ఈస్ బీయింగ్ రీరిటన్ బై కాన్స్టిట్యూషన్. దాన్ని ఆపడానికి, డెమోక్రసీని ఆపడానికి చేస్తున్న కుట్రలండి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ తీస్తే ఈ డిఎన్ఏ రీరైట్ అనేది ఆగిపోతుంది. ఈ ఉమెన్ ఇలా కూర్చోదు. మళ్ళా ఉమెన్ సెంట్రిక్, దే ఆర్ టు బీ ఓన్లీ ఉమెన్ ఈజ్ ద వన్ ద హోప్ ఈ కంట్రీ బాగుపడడానికి. సో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తీయడానికి మీ దగ్గర ఎక్కడ మొహమాటం లేదు, ఇబ్బంది లేదు ఏమండి? ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తీయడానికి ఎక్కడ నేను వాళ్ళే చేస్తే కరెక్ట్. నేను ఫస్ట్ మూవీస్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ ఈజ్ మెయిన్ ఎజెండా టు మేక్ మూవీస్ అని చెప్పి అనుకున్నా. తర్వాత ఏమైంది, కాన్స్టిట్యూషన్ అండ్ ఉమెన్ బేస్డ్ మూవీస్ చేయడం కరెక్ట్ అని చెప్పి. ఎందుకంటే కల్చరల్గా వాల్ చేంజ్ కావాలి, దేశం బాగుపడాలి, మళ్ళీ ఒక హ్యుమానిటీ ఏరియాలోకి తీసుకురావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సెల్ఫ్లెస్గా ఉండాలి. ఇది నాది అనుకోటి జీవితం సంగపోవటం కాకుండా సో ఉన్నది ఆస్వాదించి అనుభవించి క్యారీ ఫార్వర్డ్ ఎవరో తీసుకుంటే వాళ్ళకేంటి, ఎవరికి మనమే సర్టిఫికేట్ చేసింది మనదే కావాలని ఎందుకండి కదా. సో ఆ సిచ్యువేషన్ ఒకే ఒక పాసిబిలిటీ ఉందండి. మొత్తం చరిత్రలో వేదాలు, ఉపనిషత్సు, మహావీర్, జైనిజం, బుద్ధిజం, దెన్ హిందూజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం అన్ని ఇజాలు పోయినాక తర్వాత ఏ ఇజంలో కూడా ఉమెన్కి ఫేవర్గా ఉన్న ఒక్కటి కూడా లేవండి. ఏదో పర్సంటేజ్ వైజ్ ఇచ్చారేమో భిక్ష వేసినట్టు. కానీ ఒక్క కాన్స్టిట్యూషన్ మాత్రమే సమాజంలో మేల్ ఫీమేల్ అనే జెండర్ కాన్సెప్ట్ తీసేశారు. సో ఈరోజు ఈ 75 సంవత్సరాల్లో ఉమెన్ యొక్క పరిస్థితి మగవాళ్ళతో ఏ రంగంలో చూసినా, ఒక పొలిటికల్ రంగంలో కొద్దిగా బ్యాలెన్స్ ఉంది అనుకోండి, ఏ రంగంలో చూసినా ఉమెన్ యొక్క పరిస్థితి మోరల్లెస్ ఈక్వల్గా అయిపోయిందండి మేల్కి. సో ఏమైనప్పటికీ మీ రీసెర్చ్ ఇక్కడితో ఆగకూడదు డెఫినెట్గా, ఎందుకంటే అది కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా బాగా యూజ్ అయ్యే రీసెర్చ్ అది. అంటే దాన్ని మీరు మరి రీసెర్చ్ అంటారో లేదో నాకు తెలియదు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ దట్స్ రీసెర్చ్గా అనిపిస్తుంది ఈ మూవీ దృష్టిలో పెట్టుకొని. అంటే ఒక కల్చరల్ డిఎన్ఏ, క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్ అనే పాయింట్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారండి. సో కాన్స్టిట్యూషన్ అందుకే పుట్టాది అనే పాయింట్ నేను లింక్ పెట్టాను అన్నట్టు ఈ మూవీలో. సో ఆ చేంజెస్ని మనం ఎలా రీరైట్ జరుగుతుంది, ఒక ఉమెన్ ఈ పరిస్థితిలో బిఫోర్ కాన్స్టిట్యూషన్లో ఆమె ఒక అగ్రవర్ణాలు మిస్బిహేవ్ చేస్తే తప్పు కాదని అని చెప్పి నీ అదృష్టం అని చెప్పిన రోజులు ఉన్నాయి. అవి అదే పేరెంట్స్ ఒక నీ అదృష్టం, నీ పాపాలని పోయినాయి, నీ పూర్వజన్మలు చేసిన పాపాలని పోయినాయి అని అనేసి. అదే 1960లో సేమ్ క్రైమ్ చేశారనుకోండి, సో గట్టిగా ధైర్యం చేసుకొని ఆయన ముందుకు పోయి చూస్తారు. అప్పటిదాకా జరిగిన ఒక విచిత్రమైన ఈవెంట్ వీళ్ళు వచ్చారు ఇట్లా అని చెప్పి. సో చనిపోయేదండి అని నవ్వుతాడు గర్వంగా, అరే చనిపోయేదంట అట్లా ఇట్లా అని చెప్పి. కానీ ఆ చేంజెస్ చూసి కొంత భయపడి ఈసారి చిన్నపిల్లలు జోలికి పోండ్రా అని అంటారు. అరే ఇంత పెద్ద మనిషి ఇంత పెద్ద మాట అన్నాడు, ఇంకేం కావాలని చెప్పి అందరు మళ్ళీ కాళ్ళ మీద పడ్డారు. చనిపోయింది ఆ పిల్ల వీడి వల్ల. సో మన 1960లో సేమ్ క్రైమ్ జరిగేదండి. సో ఆ క్రైమ్లోకి వీళ్ళు గట్టిగా ధైర్యంగా పోయి చిన్న పెద్ద లేకుండా ఇవేంటి పనులు చేస్తున్నారండి మీరు పెద్దవాళ్ళు అని చెప్పి క్వశ్చన్ చేసే కాడిపోయిండు. చాలా భయపడ్డాడండి. పోయి అమ్మాయి కాలు మొక్కాడు, తప్పైంది నేను చేయదు. అరే ఇంత పెద్ద మనిషి కాలు మొక్కాడు, అరే మనుషులు తప్పులు చేస్తారు, ఇది తప్పు అట్లా జరిగిపోయిందేమో పెద్ద మనిషిది, సో మీరు బాగానే ఉండండి అని చెప్పి ఆయన మళ్ళీ కాలు మొక్కారు వాపస్. 80లో వచ్చేదండి సేమ్ మిస్టేక్. లాచి కొట్టాడండి, ఒళ్ళు కొవ్వెక్కింది అని చెప్పి. దెన్ 2 years పనిష్మెంట్ ఇచ్చారండి. 1990లో సేమ్ మిస్టేక్ జరిగేదండి, అదే ఎపిసోడ్. సో పోయి తీసుకుపోయి 10 years జైలు చేశారండి. 2015 తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్ అండి. సేమ్ క్రైమ్ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత జరిగేది అనుకోండి, విక్టిమ్ చేతికి గన్నించి చంపే అనే ఒక చట్టం వస్తుందండి. ఓకే, ఇంత మార్పు జరుగుతుంది ఒక ఉమెన్ విషయంలోనే చూస్తే, ఎందుకంటే మనకు స్పష్టంగా కనబడుతుంది. దీని అందరికి కారణం ఏంటంటారు? కాన్స్టిట్యూషన్ అండి. కాన్స్టిట్యూషన్ ఈజ్ కీపింగ్. మీరు ఒకటి కాన్స్టిట్యూషన్కి, రెండు డిఎన్ఏకి లింక్ పెడుతున్నారు. అవునండి. అంటే మన కల్చర్ని మారుస్తూ ఉన్నది ఏది వ్యవస్థ ఆర్డర్లో పెట్టుకుంటూ, ఇప్పుడు మనం అందరం ఒక సమాజంలో సమాజంలో ఎలా ఉండాలి అనే ఒక ఆర్డర్ని, ఒక ఇన్స్ట్రక్షన్స్ని, లిస్ట్ ఆఫ్ ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని మనకు ఆచారం రూపంలో, మన పద్ధతులలో, మన రైట్స్ రూపంలో మనకిచ్చారు. అది ఒకప్పుడు అది ఆచారాలు వ్యవహారాలు, అది ఇప్పుడు మన రైట్స్ అండి.
ఈ రైట్స్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మన డిఎన్ఏలో కంటెంట్ చేంజ్ అవుతుంది. అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ రీరైటింగ్ యువర్ డిఎన్ఏ. అంటే డిఎన్ఏ అంటే కల్చరల్ డిఎన్ఏ. మీరు కన్ను చేపు ఈ చేపు కాదండి. సో నువ్వు బతికే విధానము, ఏది యాక్సెప్ట్ చేయాలి, ఏది రిజెక్ట్ చేయాలి, ఏది ఫైట్ చేయాలి, ఏది క్వశ్చన్ చేయాలి, ఈ తత్వము బిఫోర్ కాన్స్టిట్యూషన్లో అమ్మాయి సీదా క్రైమ్లో పాటైంది. ఈరోజు వాడిని తీసుకుపోయి జైలు వేసింది, గన్తో కాల్చేసింది. ఈ చేంజెస్ జరుగుతున్నదంతా దగ్గరుని చేస్తూ ఎరేజ్ చేస్తున్న 10,000 సంవత్సరాల కంటెంట్ని ఆచార వ్యవహారాలు, పద్ధతులు, పండుగలు, పబ్బాల రూపంలో మనకు ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తున్నారు. ఆ యాక్టివేట్ చేసేదన్నిటిని ఎరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదన్నీ చేసిందే ఎవరు అని అంటే ఆర్యల్స్. మన దేశానికి ఇన్వేడర్స్ ఎవరెవరండి? ఆర్యులు వచ్చారు ఫస్ట్, తర్వాత ఇస్లాం వాళ్ళు వచ్చారు, ఇస్లాంలో డిఫరెంట్ పీపుల్ వచ్చారు. ఓకే, మొఘళ్ళు, దానికి బిఫోర్ వాళ్ళు, దెన్ తర్వాత పోర్చుగీసు, డచ్, తర్వాత బ్రిటిష్ లాస్ట్కి వచ్చారు. వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఆర్యుడు ఇక్కడనే ఉండిపోయాడు. వాడు ఎలా ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు చెప్పే సినిమా అండి అది. సో వాడి యొక్క ఆలోచనలు ఎందుకు వచ్చేది? ఒక ఇన్వేడర్ రావడానికి కారణం ఎవరు? శూద్రులు కారణమా? వైశ్యుడు కారణమా? ఒక అలెగ్జాండర్ వరల్డ్ కాంకరర్ని ఒక్కటే రాజు తిప్పికొట్టి పంపించాడండి. ఓకే, ఒక్క సైనికుడు లేకుండా మన భారతదేశానికి బ్రిటిష్ వాడు పొట్టతిప్పుల కొరకు మనం ఇప్పుడు యూఎస్కి ఎలా పోతున్నాం అలా వచ్చాడు వాడు. వాడి చేతిలో 30 సంవత్సరాలు 5,000 సామంతరాజులు ఎలా పెట్టారు? ఎవడు ఆలోచించరే? మన రాజులు అసమర్థులా చూడటం వల్ల? పురుషోత్తముడు వరల్డ్ కాంకరర్ని కొట్టినప్పుడు ఇప్పుడు వీడు ఏం గన్ను పట్టుకొని రాలే, కత్తి పట్టుకొని రాలే, వీడికి రాజ్యం వెళ్ళి వచ్చింది. సో ఎవడు చేసి ఉండొచ్చు, ఏమేమి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు? ఇవన్నీ కల్చరల్ పార్ట్లో ఉన్నదండి. కల్చరల్ చేంజ్ అవుతూ ఉంది. ఎవరైతే ఇన్వేడర్స్ వచ్చారో వాడు కల్చర్ని చేంజ్ చేశాడు కొంత. ఆ కల్చర్ ఏమైంది? వీనికి అగ్నిస్ట్ అయింది. ఎవరికి? ఆర్యునికి అగ్నిస్ట్ అయింది. వాడిని ఎలగొట్టే ప్రయత్నంలో ఇంకోని పట్టుకొని వచ్చాడు. సో వీడిని ఎలగొట్టే పనులు ఇంకో పని చేశాడు. సో మొత్తం మీద వాడు క్రియేట్ చేసినది ఇప్పుడు వేదిక ఎరా, ఉపనిషత్ ఎరా, రిలీజియన్ ఎరాలో మనుధర్మంలో ఒక ఉమెన్ను బాల్య వివాహం చేయొచ్చు, జోగిని చేయొచ్చు, సతీని చేయొచ్చు, 10 years లోపల నుంచి ఆమెకు ఆస్తి హక్కు ఉండద్దు, చదువు హక్కు ఉండకూడదు. ఈ ఆంక్షలు ఎందుకు పెట్టాడు? దాంట్లో ఉన్న కుట్ర ఏంటి? ఇది ఒక ఆచారం, వ్యవహారం తయారు ఎట్లా చేశాడు? మ్యారేజ్ అంటే అలానే ఎందుకు చేయాలి? చేసినాక ఎందుకు చేస్తారు? వాడు ఎట్లా ఒక పుస్తే ఎందుకు కట్టుతారు? దీంట్లో తప్పులేం లేవు. దీన్ని ఆసరగా చేసుకొని వాడు కొన్ని యాడ్జెక్టివ్స్ పెడతాడు. ఆ యాడ్జెక్టివ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చడం మొదలు పెట్టేసేస్తే అది కల్చర్లో ఉండిపోతుంది అన్నట్టు. ఈ మెమరీ, ఇది ఆచారం అంటే ఇదే అని చెప్పేసి ఆమె అలానే ఉండిపోతుంది అన్నట్టు. సో దానిని ఎరేజ్ చేసే ప్రయత్నం మన కాన్స్టిట్యూషన్ చేస్తుంది. దీన్ని చేయకుండా ఉండడానికి ఏమేమి పనులు చేస్తున్నాడు? ఇప్పుడు అసలు మనీని ఎలా సెంట్రిక్ చేశాడు? యూఏపీఏ యాక్ట్ ఉన్నదండి. అదేంది అది? యూఏపీఏ యాక్ట్ అంటే ఎవ్వరికి సంబంధం లేకుండా గవర్నమెంట్ డిసైడ్ చేసింది, వాడిని తీసుకుపోయి ఏడ వేసినామో అన్న విషయం వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా చెప్పే అవసరం, అధికారం లేదు. దీన్ని జ్యుడిషియరీ సిస్టమ్ కూడా క్వశ్చన్ చేయకూడదు అనే పాయింట్ ఎందుకు వచ్చింది? అది అర్బన్ నక్సైలు ఇలా ఉన్న దేశాన్ని ఇలా చేస్తున్నారు అని. ఇది డిక్టేటరిజం కదా? క్వశ్చన్ చేయకుండా ఆపే ప్రయత్నం ఎందుకు ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది? ఒక మొత్తం గవర్నమెంట్ జాబ్స్ అన్నిటినీ అమ్మేయడానికి కారణం ఏంటి? ఒక ప్రైవేటు వ్యక్తి ఆ గవర్నమెంట్ కంపెనీని మేనేజ్ చేయగలిగినప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? వాడుకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మనకున్న వీక్నెస్ ఏంటి? మనం గవర్నమెంట్ అన్నా చేంజ్ చేద్దాము, లేకపోతే వాళ్ళ లెక్కలు అందరం అవుదాం, ఆయనకి ఇచ్చేద్దాం దేశం కదా. ఇఫ్ ఈజ్ ఏబుల్ టు డూ దాట్ అండ్ ప్రొటెక్ట్ అవర్ కంపెనీ అండ్ గివ్ ది జాబ్స్ అన్నీ, నువ్వేం చేస్తున్న అవసరం ఏంది? అమ్ముకోవడమా? కాదు కదా. సో ఒక గవర్నమెంట్ చేయలేని ఒక ఇండివిజువల్ వ్యక్తి ఎలా చేయబడుతున్నాడు? దాంట్లో కుట్ర ఏంటి? అసలు చేయడం మనం నిజమా అవుదామా? రైట్. సో ఇలాంటి మార్పులు అన్ని సామాజిక, మానసిక, ప్రాపంచిక, ఇవన్నీ మార్పులు కూడా మీ రాబోయే సినిమాలో చాలా అద్భుతంగా చూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కానీ ఒకటి సార్, మీరు ఒక రీసెర్చ్ జరుగుతుందని అయితే అనుకుంటున్నాను మీ మైండ్లో. రీసెర్చ్ ఏం కాదండి, అందరికి తెలిసిందే. ఇప్పుడు నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటున్నారంటే యూ హ్యావ్ దట్ కంటెంట్, నీడ్ టు జస్ట్ అన్ఫోల్డ్ ఇట్. ఆ ట్రిగ్గర్స్ రావాలి, ఆ ట్రిగ్గర్స్ వచ్చే సినిమా అన్నట్టు, అంతే. సింప్లెస్ట్ థింగ్, ఇట్ ఈస్ లైక్ అనదర్ మూవీయే.
బట్ ట్రిగ్గర్స్ విల్ బి క్రియేటెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి అండి. సో ఇప్పటివరకు మీరు తీసిన సినిమాలన్నిటికీ చాలా విభిన్నంగా రాబోయే సినిమా అది. యా కైండ్ ఆఫ్ దీంట్లో లవ్ స్టోరీ ఉంటుంది, పాటలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, ఫైట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒక బయోపిక్ లాంటి కొంత అయిపోయిందండి ఆల్మోస్ట్ షూట్ అంత అయిపోయిందండి. 4 లాంగ్వేజెస్ వీ గాట్ రెడీ ఫర్ సెన్సార్. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. అలాగే మీరు అనుకుంటున్న రీసెర్చ్ ఇంకా కొనసాగించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మీ టీం అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.